మా సరే మెల్లగా మెర్జ్ అయిపోవాలి ఈ రోజుకి. బట్ నేను ఇప్పుడే స్టార్ట్ చేశా కదా. ఛార్జింగ్ సెక్షన్ డిస్కస్ చేస్తున్నాం కదా. సో వాట్ ఈస్ ఛార్జింగ్? అమ్మ, కొత్తగా వచ్చిన వాళ్ళకి మళ్ళీ మళ్ళీ నేను చెప్పలేనమ్మా. మీరు చెప్పండి, కొత్తగా వచ్చిన వాళ్ళు ఏం చేయాలి? యాక్చువల్లీ ఈ బ్యాచ్ అనేది సెకండ్ బ్యాచ్ కదా. ఎందుకు మేము ముందే రిజల్ట్స్ ముందే బ్యాచ్ స్టార్ట్ చేసాం? రీజన్ ఏంటి? ఎందుకు రిజల్ట్స్ ముందే బ్యాచ్ స్టార్ట్ చేసాం? వాట్ ఈస్ ద రీజన్? రీజన్ ఏంటి? ఎందుకు రిజల్ట్స్ ముందే బ్యాచ్ స్టార్ట్? ఇంకా వేరే ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఇంకా బ్యాచ్ కూడా స్టార్ట్ చేయలా, చేసి ఒక 1 వీక్ అవుతుంది, 2 days అవుతుంది. మేమైతే రిజల్ట్స్ ముందే, అంటే మీ ఫౌండేషన్ రిజల్ట్స్ ముందే, ఇంకా చెప్పాలి అంటే ఫౌండేషన్ ఎగ్జామ్ రాసిన 1 వీక్కే బ్యాచ్ స్టార్ట్ చేసాం. రీజన్ ఏంటి? సిఎంఏ ఫౌండేషన్ ఎగ్జామ్ ఫెయిల్ అయ్యాడు అంటే వాడు ఆలోచించుకోవాలి ఏమని, ఈ కోర్స్ చేద్దామా లేదా అని. వాళ్ళ కోసం అయితే మేము ఇన్స్టిట్యూట్ పెట్టలేదు. వాళ్ళు వద్దు మాకు. ఒకవేళ వచ్చినా సరే ఇంకొకసారి మళ్ళీ బై 6 అని చెప్పి తీసుకుంటాం. నెక్స్ట్ థింగ్, సార్ సిఎంఏ ఫౌండేషనే ఫెయిల్ అయ్యాడంటే ఇంక దండం పెట్టొచ్చాడు. అంటే నేను తక్కువ చేసి మాట్లాడట్లేదు, వాళ్ళ ఫ్యూచర్ 3 years సేవ్ చేస్తున్నారు. 3 years వేస్ట్ అయిపోద్దమ్మా. లేదా ఇంటర్మీడియట్ వచ్చి జాయిన్ అయ్యావా, మళ్ళీ ఏదైనా నువ్వు ఇది కోర్స్ ఏదో కూర్చుంటున్నావా మళ్ళీ ఫౌండేషన్ కానీ, అదటి చదివేది కాదు, నీ బుర్ర సెట్ అవ్వదు, వేరేది చూసుకో అని నా ఒపీనియన్. బట్ ఈవెన్ దో సిఏ ఫౌండేషన్ అంటారా, ఓకే, ఐ యాక్సెప్ట్ అమ్మా. సిఎంఏ ఫౌండేషన్ ఐ విల్ నాట్ యాక్సెప్ట్. బట్ లాస్ట్ అటెంప్ట్లో మ్యాథ్స్ టఫ్ వచ్చింది, అందుకని ఆ అటెంప్ట్ వరకు కన్సిడర్ చేయొచ్చు. ఆ ప్రీవియస్ అటెంప్ట్స్ అయితే ఓకే, వదిలేసే. మ్యాథ్స్ లాస్ట్ అటెంప్ట్ ఓకే, ఫైన్, ఐ యాక్సెప్ట్ దట్. మ్యాథ్స్ కొంచెం టఫ్ వచ్చింది కదా, దెన్ ఐ యాక్సెప్ట్ దట్. నెక్స్ట్ థింగ్ సార్, ఇప్పుడు మనకి అటెంప్ట్ అనేది ఇమీడియట్గా వచ్చేస్తుంది సిఎంఏ వాళ్ళకి. రిజిస్ట్రేషన్ ఎప్పుడు, లాస్ట్ డేట్ ఎప్పుడు? 31st. ఇమీడియట్గా వచ్చేస్తుంది అటెంప్ట్ అనేది. అది చాలా ఇన్స్టిట్యూట్ వాళ్ళు చెప్పరు ఎందుకు, రిజల్ట్స్ వచ్చిన 1 వీక్లో రిజిస్ట్రేషన్ చేయించుకోవడం. అండ్ ఆ అటెంప్ట్కి బోత్ గ్రూప్ సిలబస్ కంప్లీట్ చేయడం పాసిబుల్ కాదు, మాకు పాసిబుల్ కాదు. రిజిస్ట్రేషన్ ఎట్లాగో చేయిస్తాం మనం ఫాలోఅప్ చేసి. సో మీ మనిషి ఏడి ఛార్జింగ్ పెట్టలా పెట్టాడా? ఛార్జింగ్ ఆన్. ఒక్క నిమిషం అమ్మా, ఇది అప్పుడప్పుడు ఇట్లా హ్యాండ్ ఇస్తూ ఉంటుంది. మన ఫైల్ ఓపెన్ చేసుకుని మాట్లాడదాం ఏదైనా, మళ్ళీ ఎక్కడ పడితే అక్కడ రాసేసి. సో సార్, మరి సిఎంఏ ఇంటర్ ఎగ్జామ్ రాయాలి అంటే అన్ని వెయిట్ చేయాలా అని మేము ఆలోచించి ఆల్రెడీ డెమో క్లాస్లో ఇది చెప్పినాను. బట్ ఎందుకు చెప్తున్నానంటే ఇంకా కొంతమంది కోసం వెయిట్ చేయాలా ఏంటి అంటే, మేము అప్పుడు అనాలిసిస్ చేసింది ఏంటంటే, మేము ఫస్ట్లో బోత్ గ్రూప్స్ చెప్పేవాళ్ళం మా కలిపి. అంటే మీరు జూన్లో రాస్తే నెక్స్ట్ ఇయర్ జూన్కి అటెంప్ట్ వచ్చేది. కానీ మీకు తెలియని విషయం ఏంటంటే డిసెంబర్లో కూడా మీ అటెంప్ట్ వస్తుంది. కానీ అది చెప్పేవాళ్ళం కాదు, ఎందుకు, సిలబస్ అవ్వదు బోత్ గ్రూప్స్. పిల్లలు ఏం చేసేవాళ్ళు, జూన్ కదా అటెంప్ట్, రిజల్ట్స్ తర్వాత స్టార్ట్ చేసేవాళ్ళం. వస్తారా రారా? రారు. ఎందుకు, నేను కదా రాసేది ఎగ్జామ్ కదా, రారు. సరే, చెప్పుకుంటూ వెళ్తాం. ఆ బ్యాచ్ ఎప్పుడు ఫుల్ ఫ్లెజ్డ్గా స్టార్ట్ అయింది సార్ అంటే, అక్టోబర్ మిడ్ తర్వాత ఫుల్ ఫ్లెజ్డ్గా పట్టాలు ఎక్కింది బ్యాచ్, అంటే స్టార్ట్ అయింది. అంటే అప్పుడు వస్తారు అందరు చిన్నగా, అరే బ్యాచ్ స్టార్ట్ అయింది, క్లాసులు అవుతున్నాయి, అయిపోయింది, వచ్చి పక్కన వాళ్ళని అడగాలి ఎంత అయిపోయింది ఏంటి ఎక్కడి వరకు అయిపోయింది. ఆ వచ్చేవాళ్ళు రెగ్యులర్ రారలే, అది వేరే విషయం. ఆ బ్యాచ్ అప్పుడు స్టార్ట్ అయిద్దమ్మా. మీకు తెలుసో లేదో, అక్టోబర్ 15కి ఈ పాఠంలో, అక్టోబర్ 15కి ఆర్ అక్టోబర్ ఎండింగ్కి ఒక గ్రూప్ సిలబస్ కంప్లీట్ అయింది, డిసెంబర్ అటెంప్ట్. కానీ మేమేం చేసాం, టైం ఉంది కదా అని చెప్పేసి మేము స్లోగా చెప్పాం, చాలా స్లోగా చెప్పాం. ఎందుకు, పిల్లలు సీరియస్గా లేరు, ఫ్యాకల్టీ ఆబ్వియస్లీ సీరియస్గా ఉండడు. పిల్లలు సీరియస్గా ఉంటే ఫ్యాకల్టీ సీరియస్గా ఉండడం, ఒక రోజు ఉంటాడు, 2 రోజులు ఉంటాడు, 3వ రోజు ఫ్యాకల్టీ కూడా డల్ అయిపోతాడు. అదే జరగబోయేది. మీరు రెగ్యులర్గా వస్తే ఫ్యాకల్టీ కూడా రెగ్యులర్గా వస్తాడు, మీరు సరిగ్గా ఉంటే ఫ్యాకల్టీ ఇంకా బాగా చెప్తాడు. మీరు మబ్బుగా ఉంటే ఫ్యాకల్టీ 2 రోజులు చూస్తాడు, 3వ రోజు వీళ్ళకి ఎందుకులే ఎంత చెప్తాం అని తక్కువ చెప్తాడు. ఎగ్జామ్లో ఆ తక్కువ అడిగితే ఓకే, అడ్వాన్స్డ్ అడిగితే కష్టం. మనం అలా కాదు, రికార్డింగ్స్ ఉంటాయిగా, మనం చెప్పాల్సిందే, మనకు వేరే ఆప్షన్ లేదు.
ఎందుకంటే ఆ మబ్బుగా ఉన్నవాడు రికార్డింగ్ చూడరా అంటాం. 4 సార్లు చూసిరా అప్పుడు మాట్లాడతాను నీతో అంటాను. ఎందుకంటే నువ్వు మబ్బుగా ఉన్నావు క్లాస్లో. మరి నువ్వు మబ్బుగా ఉన్నాను కదా నాకు కొద్దిగా చెప్పొచ్చు అంటే నీ కోసం ఏం చెప్పలేదులే, ఆల్రెడీ వినేవాడి కోసం సీరియస్గా ఉన్నవాడి కోసం చెప్పాం. అది రికార్డింగ్ ఉండడం వల్ల కంట్రోల్ అది. సో నెక్స్ట్ వన్ సార్, అటెంప్ట్ డిసెంబర్ కాబట్టి బ్యాచ్ రిజల్ట్స్ స్టార్ట్ చేయకూడదమ్మా, రిజల్ట్స్ ముందే స్టార్ట్ చేయాలి. అది ప్రాబ్లం మాకు. మా ప్రాబ్లం ఏంటి, రిజల్ట్స్ ముందే స్టార్ట్ చేస్తే ఒక్కడు రాడు. కష్టపడిపోయాడు అసలు, కష్టపడిపోయాడు అసలు. ఫౌండేషన్ ఎగ్జామ్ అంటే ఏంటి, ఇంటర్నేషనల్ ఎగ్జామ్ అది. తెగ చదివేశాడు అసలు, సెటిల్ అయిపోయే ఎగ్జామ్ కదా అది. రాడు. అదొక ఎగ్జాము, మళ్ళీ నువ్వు వెళ్ళి రాసావు, మళ్ళీ నువ్వు రెస్ట్ తీసుకోవటం దానికి. ఇది రియాలిటీ. అరే భలే పెయిన్ఫుల్గా ఉంది నువ్వు మాట్లాడుతుంది అసలు. వచ్చావు, నేను ఇప్పుడే చూస్తున్నాను నువ్వేం తిడుతున్నావు అసలు వచ్చి అంటే. అంతే ఉంటుంది మరి నాతో. సరే, రాసావు వచ్చావు, పోనీ బ్యాచ్ పక్కన జరుగుతుంది కదా, అయిపోయింది 2 చాప్టర్లు. నిన్ను వచ్చి ఇప్పుడు ఆ బ్యాచ్లో మెర్జ్ చేసి రికార్డింగ్ అంటే ఎవడు వినేది? ఈ బ్యాచ్లో అయిన 2 వీడియోలు విని రాలేదు ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు. ఈ బ్యాచ్లో జరిగిన 4 వీడియోలో 2 వీడియోలు అయినాయి కదమ్మా, అదే విని రాలేదు. ఆ బ్యాచ్లో 2 చాప్టర్లు వింటాడా? మా ఫస్ట్ నుంచి చెప్పు అంటాడు మళ్ళీ. అరే ఏ ఇన్స్టిట్యూట్ అయినా సరే డిసెంబర్ అటెంప్ట్కి మళ్ళీ ఫస్ట్ నుంచి నువ్వు రాగానే బ్యాచ్ స్టార్ట్ అన్నారంటే ఆ ఇన్స్టిట్యూట్కి అసలు వెళ్ళొద్దు, ముందే చెప్తున్నా. వాడు రూపాయి 10,000 ఫీజు పెట్టినా అసలు వెళ్ళొద్దా, 10,000 కూడా లాసే. నువ్వు వచ్చినప్పుడే ఇన్స్టిట్యూట్ బ్యాంక్లో బ్యాచ్ స్టార్ట్ అన్నారా, అసలు వెళ్ళొద్దు. మేము ఆ మాట చెప్పం. బ్యాచ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది, రికార్డింగ్స్ ఉన్నాయి, ఇస్తా వినరా అని చెప్తారు. వినరని నాకు బాగా తెలుసు, ఎందుకంటే నేను కదా ఎగ్జామ్ రాసేది, అండ్ నువ్వు కదా ఫీజు కట్టింది, నువ్వు కదా ఫీజు కట్టింది పేరెంట్స్. అయిపోయింది, ఫోన్ చేసి చెప్తా వాళ్ళకి ఫీజు వేస్ట్ అండి అని. కాకపోతే ఫీజు కట్టిన తర్వాత చెప్తా. సార్ ఎనీవే, సార్ 3వ పాయింట్, నువ్వు సిన్సియర్గా ఉంటేనే రా అమ్మ, సిన్సియర్గా లేకపోతే నాకు లెటర్ ఇచ్చేయి. నేను సిన్సియర్గా ఉన్నాను, మా ఇంట్లో చాలా డబ్బులు ఉన్నాయి, ఊరికే కట్టాము, నువ్వు పెద్ద నా గురించి పెద్ద ఆలోచించవద్దు సీరియస్గా అంటే అప్పుడప్పుడు నేను ఈ ప్రోగ్రామ్ పెట్టుకుంటా, అప్పుడు నువ్వు చెవులు మూసుకో, లేదా ఇండివిజువల్గా నేనైతే టార్గెట్ చేయను. సో అది నాకు లెటర్ ఇచ్చేసాయి, పేరెంట్స్ సైన్ చేసి, నన్ను పట్టించుకోవద్దు అని చెప్పేసి. ఓకేనా? అండ్ ఈ స్టోరీ అంతా ఎందుకు చెప్తున్నానంటే సార్, రెగ్యులర్గా వింటేనే అర్థం కాదు ఈ ప్రొఫెషనల్ కోర్స్, రోజు వచ్చి నువ్వు వింటేనే అర్థం కాదు. నిజం. ఇప్పుడు చెప్పిన పాయింట్, ప్రీవియస్ ఇయర్ అనే పాయింట్, నీకు ఫస్ట్ చాప్టర్ ఎండింగ్ అయిపోయిన తర్వాత క్లారిటీ వస్తుంది. అప్పుడు అంటే అదంతా వినాలి నువ్వు, చెప్పగానే క్లారిటీ వచ్చేసిద్దా? ఇంట్రడ్యూస్ చేయగానే క్లారిటీ వస్తే దాన్ని ఎందుకు ప్రొఫెషనల్ కోర్స్ అంటారు? డిగ్రీ కంటే తక్కువ 10th క్లాస్ అంటారు. నేను 10th క్లాస్లో టాపర్ని, చదువు చూడు చూద్దాం ఒక చాప్టర్. రాదు. అదో పాయింట్ ఏంటంటే నీకు చెప్పగానే అర్థం కాదమ్మా. ఒకటి ఇంట్రడ్యూస్ చేస్తాం, దాని మీద క్లారిటీ ఇస్తున్నాం, దాని మీద అప్లికేషన్ తీసుకెళ్తాం, దాని మీద ఇస్తాం. మొత్తం టాపిక్ అయిన తర్వాత నీకు క్లారిటీ వస్తుంది. అప్పటికి రాలేదు, ఆ వీడియో మళ్ళీ చూడాలి నువ్వు, అంటే నువ్వు ఎక్కడో మిస్ అయ్యావని కనెక్టివిటీ. అంటే నువ్వు రెగ్యులర్గా వస్తేనే కరెక్ట్గా అర్థం అవుతుంది. నువ్వు మధ్యలో మిస్ అయితే ఇక కష్టమే, రేపేయటమే సబ్జెక్ట్. సరే, పాస్ ఫెయిల్ ఈజ్ అదర్ థింగ్. పాస్ ఫెయిల్ ఈజ్ అదర్ థింగ్. బై మిస్టేక్ లక్లో పాస్ అవ్వచ్చు, అది ఎలా కూడా నేను చెప్తాను. నేను అదే చెప్పాను కదమ్మా, పాస్ అనేది నేను చూసుకుంటా చాలా వరకు. కొన్ని క్వశ్చన్స్ చెప్తాం, అవి మగ్గప్ చేయించడం, బట్ కాన్సెప్ట్ లేదు, కాన్సెప్ట్ ఉండదు. అది నేను చెప్పగలను. అంటే పాస్ అవుతావు, ఏదో సర్టిఫికేట్ వస్తుంది, డబ్బులు వస్తాయి అనుకుంటావు, కానీ మీ ఏజ్ వచ్చేసరికి, మీ జనరేషన్ వచ్చేసరికి సర్టిఫికేట్ ఉన్నా సరే జాబ్ ఉండదు, టాలెంట్ లేకపోతే. ఆ స్టేజ్ వచ్చేస్తుంది. ప్రస్తుతానికి సర్టిఫికేట్ ఉంటే జాబ్ గ్యారంటీ, ఒక 50,000 to 60,000 80,000 గ్యారంటీ. బట్ మీ స్టేజ్ వచ్చేసరికి ఈవెన్ దో సర్టిఫికేట్ ఉన్నా సరే, ఇది గుర్తుపెట్టుకోండి అమ్మా ఈ మాట, ఈవెన్ దో సర్టిఫికేట్ నువ్వు క్వాలిఫై అయినా సరే, నీ దగ్గర కాన్సెప్ట్ లేదు, టాలెంట్ లేదంటే జాబ్ వస్తుంది 1 monthలో తీసేస్తాడు ఆన్ బెంచ్ పెట్టి, లేదా జాబే రాదు. వేస్ట్ ఆఫ్ టైం. బీ కేర్ఫుల్, బీ రెగ్యులర్. నువ్వు ఐసీలో ఉండి చచ్చిపోతానున్నప్పుడు నేను వదిలేస్తాను. 103 ఫీవర్ వస్తే నేను వచ్చి క్లాస్ చెప్తా. కళ్ళు కనబట్టలేదు నాకు అసలు, ఇప్పుడు సిస్టమే కనబట్టలేదు, నేను వచ్చి క్లాస్ చెప్తున్నా. సర్జరీ చెప్పాడు డాక్టర్, 2 వారాలు నువ్వు బయటకు వెళ్ళడానికి వీల్లేదని. పర్లేదు, నేను 4th or 5th డే వచ్చేసాను నేను క్లాస్కి. అప్పుడు ఇప్పటికే 5 days మిస్ అయిందని చెప్పేసి. సో అది అది పెట్టుకోవాలి, లైట్గా కనబడుతుంది, బ్లర్ కనబడుతుంది. మేము అందరూ బ్లర్రే కనబడుతున్నారు ఆల్మోస్ట్. సో అప్పుడు కొన్ని అయితే డబుల్ కనబడుతుంది. సో అది విషయం. ఇట్స్ బై డెడికేషన్. అంటే మరీ ఇంత ఉండకూడదులే, ఇది మరి దారుణం. కాకపోతే మీరు మీ పరిధిలో కొంచెం సీరియస్గా ఉండండి అమ్మా.
అండ్ విత్ ఇన్ 2 days విల్ మెర్జ్ విత్ దట్ బ్యాచ్. అక్కడ స్లో చేస్తున్నా మీకోసం, అది నా బాధ. మీకోసం నేను అక్కడ స్లో చేస్తున్నా వాళ్ళు మెర్జ్ చేయాలని. మిగతా సార్ వాళ్ళు కూడా అందరూ అదే చేస్తున్నారు. బికాస్ వాళ్ళకి అన్యాయం చేస్తున్నాం, ఇది మటుకు షూర్. ఓన్లీ బికాస్ ఆఫ్ యూ, మీరు రేటుకి రావటం వల్ల. మీకు సపరేట్ బ్యాచ్ పెట్టొచ్చా? డిసెంబర్ అటెంప్ట్ రాదమ్మా మీకు సపరేట్ పెడతా. వాళ్ళతో మెర్జ్ చేస్తేనే మీకు డిసెంబర్ అటెంప్ట్ వస్తుంది. సరే, అది బాగా గుర్తుపెట్టుకోండి. కొంచెం స్పీడ్గా ఉండండి, రెగ్యులర్గా ఉండండి. ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వచ్చేమనండి. ఇంత మించి మనం చెప్పలేము, వాళ్ళని అరవలేము. వరిస్తే ఏమైతే నీ ఇన్స్టిట్యూట్ వద్దు, నువ్వు వద్దని వెళ్ళిపోతారు. సరే, కాకపోతే కోపం వస్తుంది. ఏంట్రా నేను ఇంత సీరియస్గా ఉన్నా, వీళ్ళు సీరియస్ ఉన్నా, వాళ్ళకి ఏం లేదేంట్రా బాబు అనేది ఒకటి వస్తుంది. దట్స్ వై. వాట్ ఈస్ ద లాస్ట్ డేట్ ఫర్ రిజిస్ట్రేషన్? రేపు ఎల్లుండి సర్వర్ డౌన్. మీ ఫోన్లో కూడా ఎత్తేవాడు ఉన్నాడు. నేను ఓన్గా చేసుకుంటా. ఆ 3000 ఏదో రాదు రిఫండ్, బుక్స్ ఎర్లీగా రావు. ఈరోజు డెడ్ లైన్. ఇంకెంతమంది రిజిస్ట్రేషన్ పెండింగ్ ఉంది? హ్యాండ్స్ రైస్. రిజిస్ట్రేషన్ పెండింగ్ ఉన్న వాళ్ళు అయిపోయిందా? అమ్మ, డబ్బులు బాగా కట్టేస్తే అయిపోయినట్టు కాదు, ప్రాసెస్ అవ్వాలి నా దగ్గరకు వచ్చి. అప్పుడు మనీ ఇంకా ప్రాసెస్ అవ్వాలా. ఫాలో అప్ అమ్మ. ఈవినింగ్కి నాకు అప్డేట్ ఇవ్వు, నా వాట్సాప్ ఈవినింగ్ కాకపోతే నాకు చేస్తాయి, ఇమీడియట్ అయిపోతుంది. ఇంకా అవ్వలేదు ప్రాసెస్ నాకు. వాట్సాప్ ఈవినింగ్ 9 o'clock అవ్వకపోతే నాకు ఇంటిమేట్ చేయండి. నీది కూడా అవ్వలేదా? సో ఓకే. ఇంకా రేపు ఎల్లుండు అసలు ఛాన్సే ఉండదు. ఈవినింగ్ నాకు ఇవ్వండి, మీవి రేపు ఎల్లుండి పెడతాను. అది ఈ రోజు డెడ్ లైన్ అనమాట. ఇక రేపు ఎల్లుండి వచ్చిన వాళ్ళు ఏదో ఒకటి చేద్దాం. ఐ నో డేట్ ఎక్స్టెండ్ చేయవచ్చు మ్యాక్సిమం, మేము మాట్లాడుతున్నాం, బట్ అది గ్యారంటీ లేదు. ఓకేనా? సో ఈ 2 days మీరు మెయిన్ టాస్క్ ఏంటి? యాక్చువల్లీ ఈరోజు రేపు ఏదో ఒక రోజు హాలిడే ఇద్దాం అనుకున్నాం, బోనాలు కదా. బట్ రిజిస్ట్రేషన్ ఉంది, 31st తర్వాత చూసుకుందాం ఏదైనా అని చెప్పేసి హాలిడే వద్దని చెప్పాను నేను. సో అది రీజన్. యాక్చువల్లీ ఐ థింక్ ఈరోజు హాలిడే ఇవ్వాలేమో కదా. ఎందుకు ఇవ్వలేదు? రీజన్ ఏంటి? రిజిస్ట్రేషన్. ఇక హాలిడే ఇస్తే ఇక అయిపోద్ది, ఇంకా చాలా వేస్ట్ అయిపోద్ది. దట్ ఈస్ ద రీజన్. ఓకే, ఈ హాలిడేని నేను తర్వాత ఎక్కడైనా ఇస్తాను. ఓకేనా? రైట్, లెట్స్ స్టార్ట్ అమ్మా. సో వీఆర్ డిస్కసింగ్ ద ప్రీవియస్ ఇయర్ అండ్ వీఆర్ డిస్కసింగ్ ద అసెస్మెంట్ ఇయర్. ప్రీవియస్ ఇయర్, అసెస్మెంట్ ఇయర్. ఓకే, మా ముందు క్లాసులు చూడడం వాళ్ళు నేనేం చేయలేను, ఇక మీరు చూసి రావాల్సిందే, ఏదో అలా వినండి ఇక. సో ప్రీవియస్ ఇయర్, what is previous year, what is assessment year? Previous year is a year in which income is earned. మనం ఇన్కమ్ ఎర్న్ చేసే ఇయర్ని ప్రీవియస్ ఇయర్ అంటాం. అసెస్మెంట్ ఇయర్ ఈజ్ అ ఇయర్ ఇన్ విచ్ ట్యాక్స్ ఈజ్ అసెస్డ్ అండ్ పెయిడ్. అసెస్డ్ అంటే ఏంటమ్మా? క్యాలిక్యులేటెడ్. మా ఈ ఫ్యాన్ ఒకసారి ఆన్ చేయండి, స్విచ్ అక్కడే ఉంటుంది. ట్యాక్స్ ఈజ్ అసెస్డ్ అండ్ పెయిడ్. రైట్, ట్యాక్స్ ఈజ్ అసెస్డ్ అండ్ పెయిడ్. ఓకేనా సార్? వన్ థింగ్ ఇస్ దేర్ సార్, ప్రతి ఇయర్ ప్రీవియస్ ఇయర్ అవుతుంది, అసెస్మెంట్ ఇయర్ అవుతుంది. ఫస్ట్ అది అసెస్మెంట్ ఇయర్ అవుతుంది, ఎందుకు? లాస్ట్ ఇయర్ది ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేయాలి. ఈ ఇయర్ క్లోజ్ అయిన తర్వాత అది ఏమవుతుంది? ప్రీవియస్ ఇయర్ అయిపోతుంది. ప్రతి ఇయర్ అంతే. ఇంకా క్లోజ్ అవ్వలేదు కాబట్టి మన ఇయర్ని ప్రీవియస్ ఇయర్ అనట్లేదు, ఇంకా అసెస్మెంట్ ఇయర్ అని అంటున్నాం. అది క్లోజ్ అయితే అది ప్రీవియస్ ఇయర్ అవుతుంది. ఫస్ట్ అసెస్మెంట్ ఇయర్ రోల్ ప్లే చేస్తుంది, తర్వాత ప్రీవియస్ ఇయర్ అయిపోతుంది. ప్రతి ఇయర్ 2 రోల్స్ ప్లే చేస్తుంది. ఐ థింక్ మీకు లాస్ట్ క్లాస్లో ఒక క్వశ్చన్ అడిగి వెళ్ళిపోయాను ఆన్సర్ చెప్పకుండా. ప్రీవియస్ ఇయరా అన్నాను. ఇప్పుడు చెప్పండి అమ్మా, అది అసెస్మెంట్ ఇయరా ప్రీవియస్ ఇయరా? అయిపోయింది ఆల్రెడీ. అది ఫస్ట్ అసెస్మెంట్ ఇయర్ రోల్ ప్లే చేస్తుంది దాని వెనకమాల ఉన్న ఇయర్కి, తర్వాత అది ఏ రోల్ ప్లే చేస్తుంది? ప్రీవియస్ ఇయర్. ఆన్సర్ ఏంటి? బోత్. చాలా మంది చెప్పారు క్లాస్లో, ఆల్మోస్ట్ అందరు చెప్పారు బోత్ అని. క్వశ్చన్ అడగగానే చెప్పేశారు కొంతమంది అయితే బోత్ సార్ అని. అసలు అట్లా అడిగి కంప్లీట్ చేశాను, బోత్ అని చెప్పారు, చాలా మంది చెప్పారు. సరే సార్, అలా ప్రతి ఇయర్ అసెస్మెంట్ ఇయర్ ప్రీవియస్ ఇయర్ అవుతుంది, ప్రతి ఇయర్ అవుతుంది. అలానే ప్రతి ఇయర్ చదువుకుంటూ వెళ్తామా? చదవచ్చు. ప్రతి ఇయర్ సేమ్ రేట్స్, ట్యాక్స్ రేట్స్ ఉంటాయి. ప్రతి ఇయర్ సేమ్ ట్యాక్స్ రేట్స్ ఉండవు, సేమ్ ఇన్కమ్ ట్యాక్స్ ఉండవు, చేంజ్ అవుతుంది ఇయర్లీ. ఓకే సార్, వీక్లీ డైలీ కూడా చేంజ్ అవుతుంది త్రూ నోటిఫికేషన్ అండ్ సర్క్యులర్. వీక్లీ డైలీ కూడా చేంజ్ అవుతుంది. కానీ చెప్తాను సార్, ఏదైనా సరే నువ్వు ఒక యాక్ట్ అనేది ఇయర్లీ అప్లై చేస్తావు, అప్పుడు వరకు ఉన్న అమెండ్మెంట్స్ని బేస్ చేసుకో. అంటే లైవ్ యాక్ట్ ఫాలో అవ్వాలి, పాతది ఫాలో అవ్వకూడదు. ఆ రోజు నువ్వు ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు
అప్పటి వరకు ఏవైతే యాక్ట్ అప్డేటెడ్ ఉందో అప్డేటెడ్ ఫాలో అవ్వాలమ్మా. నువ్వు ఎప్పుడు ఏది ఫాలో అవ్వాలి? అప్డేటెడ్. సో అంటే ఇప్పుడు నా ఎగ్జామ్కి ప్రతి ఇయర్ అన్ని ఇప్పుడు వరకు వచ్చినాయని చదువుకోవాలా సార్, నాకు అప్లై అయ్యే ఇయర్ మాత్రమే చదవాలా సార్ అంటే స్టూడెంట్ క్లియర్గా చెప్పేశాడు. నీకు అప్పుడు ఆ పర్టిక్యులర్ ఇయర్కి నీ అటెంప్ట్కి ఏ ఇయర్ అయితే అప్లై అవుతుందో అది మాత్రం చదువు, పాతవి చదవద్దు. నేను ఎప్పుడు అటెంప్ట్ రాసేది చెప్పమ్మా, ఎప్పుడు అటెంప్ట్ రాసేది December 24. December 24లో కూర్చొని నువ్వు ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేస్తున్నావు. ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేస్తున్నావు అంటే అది ఇన్కమ్ ఆన్ చేస్తున్నావా, ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేస్తున్నావు ఎగ్జామ్లో? ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేస్తున్నావు, దట్ ఈస్ మై రోల్. అంటే ఇప్పుడు December 24 ఏ ఫినాన్షియల్ ఇయర్లో ఉంటుంది? అది 2024-25. అంటే ఒక డేట్ చెప్తే నువ్వు ఫైనాన్షియల్ ఇయర్ కనిపెట్టగలిగి ఉండాలి. అది కూడా ఒక టాస్కే. ఈజీయే కదా అంటావు నువ్వు. నేను ఇప్పుడు ప్రూవ్ చేయగలను. డేట్ చెప్తే ఫైనాన్షియల్ ఇయర్ చెప్పలేని వాళ్ళని ఈ క్లాస్లో, లేదా కొంచెం టైం తీసుకొని చెప్పేవాళ్ళని. బట్ వద్దులే ఇంకా. సో అది నేర్చుకోండి అమ్మా. ఒక డేట్ కానీ మంత్ కానీ చెప్తే అది ఏ ఫైనాన్షియల్ ఇయర్లో వస్తుందని నువ్వు కనిపెట్టగలిగి ఉండాలి. ఏముంది సార్ ఏ క్యాలెండర్ ఇయర్ కాదు, అది ఏంటది? ఫైనాన్షియల్ ఇయర్. ట్రై చేద్దామా ఇప్పుడు? తక్కువని చెప్పాలి. డేట్ మంత్ చెప్పగానే ఫైనాన్షియల్ ఇయర్ చెప్పాలి, తక్కువని చెప్పాలి. సో 1/10/2019. 2019 10/1 10/1/2018. 2001/1/2020 అయిపోయింది. 2020 చూసారా? 1920 1920 1920. అని ఇంకొక ఆన్సర్ ఏంటమ్మా? 2021. ఈ రెండిట్లో ఏది రైట్? 19. ఎక్స్ప్లెయిన్ ఇట్ సార్. ఈ డేట్ ఎక్కడ కవర్ అవుతుంది అంటే ఇదేంటమ్మా? 1/4/2019 టు 31st March 2020. చూసారా? కన్ఫ్యూజ్ అవుతారు. కాన్సెప్ట్ రాక్ కాదు అది, అందరికీ తెలుసు అది. ఎప్పుడు అట్ ఏ సైడ్ చూడంగానే కన్ఫ్యూజ్ వస్తుంది, బ్రెయిన్ యాక్సెప్ట్ చేయదు అది. వాళ్ళకి తెలియదనో వాళ్ళకి నాలెడ్జ్ లేదో అని కాదు, నాలెడ్జ్ ఉంది, చాలా తెలుసు. మన కళ్ళు మనం మోసం చేస్తాయి అంటారు కదా, అదే. మన కళ్ళు మనం మోసం చేసినప్పుడు రియలైజ్ అవడానికి చాలా టైం పట్టింది. అంటే అది హార్డ్ హిట్ ఇస్తుంది అనమాట. బ్రెయిన్ యాక్సెప్ట్ చేయడం తొందరగా తప్పు అనేది. ఎందుకు చెప్పింది? మన ఐజ్ కాబట్టి, మన బ్రెయిన్ ఫిక్స్ అయిపోయింది కాబట్టి అది రియలైజ్ అవడం చాలా టైం పడుతుంది. అలాంటివి ఇవి ఫైనాన్షియల్ ఇయర్. ఎగ్జామ్లో మనకే అర్థం కాదు, అరే ఏంటి ఇంత సిల్లీ మిస్టేక్ ఎలా చేశానని. అప్పుడప్పుడు నేను చేస్తా ప్రాబ్లమ్స్. నేను ఇన్నిసార్లు చేసిన నేను అప్పుడప్పుడు చేస్తా. ఆ డేట్ని వేరే ఇయర్కి తీసుకుంటా. మీరు అరుస్తారు పెద్ద పెద్దగా. అప్పుడు నేనేం చెప్తా అంటే మీకు మీకు తెలుసో లేదో అని అలా చేశాను చెప్తా. సరే, దెన్ 31st March 2021. 2021 లాస్ట్ డేట్. 1st April 2018. 2000. సో December 24. దట్ ఈస్ యువర్ అసెస్మెంట్ ఇయర్. ఆ మంత్లో కూర్చొని నువ్వు ట్యాక్స్ అసెస్ చేస్తున్నావు, దట్ ఈస్ యువర్ అసెస్మెంట్ ఇయర్. సో నువ్వు ఏం చేస్తావు ఎగ్జామ్లో? ట్యాక్స్ అసెస్ చేస్తావు. కరెక్ట్గా దేనికి సంబంధించిన ఇన్కమ్ మీద ట్యాక్స్ అసెస్ చేస్తావు? దీని ముందు ఉన్న ఇయర్ ఏంటమ్మా? అది 2023-24. ఇది మీ ప్రీవియస్ ఇయర్, ఇది మీ అసెస్మెంట్ ఇయర్. రెండు ఫైనాన్షియల్ ఇయర్సే, కానీ ఏ ఇయర్ అయితే నువ్వు ట్యాక్స్ అసెస్ చేస్తావో దాన్ని ప్రీవియస్ ఇయర్. నువ్వు ఎగ్జామ్ రాసే డేట్ దాని ముందు ఉన్నది నీ ప్రీవియస్ ఇయర్. అఫ్ కోర్స్ నెక్స్ట్ అటెంప్ట్ వాళ్ళకి ఇది ప్రీవియస్ ఇయర్ అవుతుంది, ఆ నెక్స్ట్ ఇది అసెస్మెంట్ ఇయర్ అవుతుంది. సో ఇది లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసామమ్మా, మీ ప్రీవియస్ ఇయర్ని, మీ అసెస్మెంట్ ఇయర్ని. సో దాన్ని ఇంకొకసారి మళ్ళీ రాద్దాం. వాట్ ఈజ్ యువర్ ప్రీవియస్ ఇయర్? అందరూ చెప్పాలి. వాట్ ఈజ్ యువర్ ప్రీవియస్ ఇయర్? వాట్ ఈజ్ యువర్ అసెస్మెంట్ ఇయర్? 2024-25. వాట్ ఈజ్ యువర్ ప్రీవియస్ ఇయర్? 23-24. అంటే 23-24లో ఎర్న్ చేసిన ఇన్కమ్ మీద ట్యాక్స్ మీరు ఎగ్జామ్ హాల్లో కూర్చోరు. అంటే మీ క్వశ్చన్లో ఏదైతే ఇన్కమ్ ఎర్నింగ్ డేట్స్ ఇస్తారో అదన్నీ ఏ ఇయర్కి సంబంధించినవి ఉంటాయమ్మా? 23-24. కానీ లాస్ట్లో ఏ ఇయర్లో ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేయాలి? ట్యాక్స్ ఫర్ ది అసెస్మెంట్ ఇయర్ 24-25 అంటారు. అంటే నువ్వు ఆ ఇయర్ ఇన్కమ్ మీద ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేయమని కాదు,
ఆ ఇయర్లో ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేయి ప్రీవియస్ ఇయర్ ఇన్కమ్ మీద అని దాని మీనింగ్. సో సార్ నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, అంటే నువ్వు December 10th ఆర్ ఎనీ డేట్ కూర్చొని నువ్వు ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేస్తున్నావు, December 10th ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేస్తున్నావు. ఆ అసెస్మెంట్ ఇయర్లో ట్యాక్స్ రేట్స్ అప్పుడు అప్లై అయ్యేవి, అంటే ఆ ఇయర్కి అప్లై అయ్యే ట్యాక్స్ రేట్స్, ఏ ఇయర్కి అప్లై అయ్యే ట్యాక్స్ రేట్స్ అమ్మా? 24, 25. ఎవ్రీ ఇయర్ మారుతాయి కదా. లైవ్ అప్డేటెడ్ ఫాలో అవ్వాలి ఎగ్జామ్ అయినా సరే. దీనికి ఒక చిన్న ఎక్సెప్షన్ ఉంది. నువ్వు లైవ్ ఫాలో అవ్వాలి, అప్డేటెడ్ ఫాలో అవ్వాలి. దీనికి ఒక చిన్న ఎక్సెప్షన్ ఉంది. ఏంటి సార్ ఆ ఎక్సెప్షన్? ఏంటి ఆ ఎక్సెప్షన్ అంటే, ఇట్స్ వెరీ సింపుల్. నువ్వు లైవ్ నిజంగా అయితే నువ్వు ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేయాలంటే అప్పుడు ఆ రోజుకి ఏవైతే అప్డేట్స్ ఉన్నాయో అన్నీ ఫాలో అవ్వాలి. కానీ నోటిఫికేషన్స్ అండ్ సర్క్యులర్స్ ఓన్లీ స్టూడెంట్. మా ప్రాక్టీస్ చేసే వాళ్ళ స్టూడెంటా? ఓన్లీ స్టూడెంట్స్ మాత్రమే, స్టూడెంట్స్కి మాత్రమే ఎక్సెప్షన్. నువ్వు మాత్రం అవి అప్డేటెడ్ ఫాలో అవ్వద్దు. 6 months వెనకమాలు ఉన్న వరకు ఫాలో అవ్వచ్చు. అదే నేను స్టూడెంట్ కాదు, నేను క్లయింట్ది ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేస్తున్నాను. అప్పుడు నేను 6 months బ్యాక్ ఫాలో అవ్వాలా, నేను అప్డేటెడ్ ఫాలో అవ్వాలా? అప్డేటెడ్. ముందు రోజు వచ్చిన నోటిఫికేషన్ అప్లికబుల్ అయితే అది కూడా ఫాలో అవ్వాలి. స్టూడెంట్స్కి మాత్రం ఓన్లీ ఏవి మాత్రమే యాక్టా, రూల్సా, కేస్ లాసా, ఏవి వాళ్ళు 6 months బ్యాక్ ఫాలో అవ్వమన్నారు? నోటిఫికేషన్స్ అండ్ సర్క్యులర్స్, అవి ఒక్కటే ఎక్సెప్షన్. యాక్ట్ నువ్వు ఫాలో అవ్వాల్సి. యాక్ట్ ఎలాగో ఇబ్బంది రాదు, ఎందుకంటే యాక్ట్ ఇయర్లీ చేంజ్ అయ్యింది, ప్రాక్టికల్ ప్రాబ్లం రాదు. రూల్స్ కూడా అంతే ఇయర్లీ చేంజ్ అవుతాయి. బట్ ఏవి డైలీ చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి? నోటిఫికేషన్ సర్క్యులర్స్ ఎప్పుడు పడితే అప్పుడు వస్తుంది, అది ఒక డేట్ పెట్టుకుని రాదు. స్టూడెంట్కి కష్టం అయింది. ఎందుకు? ఎగ్జామ్ ముందు వచ్చింది కరెక్ట్గా చదువుకోగలడా? నో. యాక్ట్ అంటే ఎప్పుడో వచ్చి ఉంటుంది, రూల్స్ కూడా ఎప్పుడో వచ్చి ఉంటాయి, కాబట్టి సార్ చెప్పుకుంటాడు క్లాస్లో. నోటిఫికేషన్ సర్క్యులర్ జరుగుతూ ఉంటుంది, అవి వస్తూ ఉంటాయి. ఇంపాసిబుల్ టు స్టడీ, ఇంపాసిబుల్. ఇట్స్ వై గివ్ ఎక్సెప్షన్ టు ది స్టూడెంట్స్. ఫాలో 6 months బ్యాక్ నోటిఫికేషన్. అవి ఎలాగో తక్కువ ఉంటే అంత ఇంపాక్ట్ ఉండదు ట్యాక్స్ క్యాలిక్యులేషన్ మీద. సో లీవ్ ఇట్. మేజర్ యాక్టే కదా, మేజర్ యాక్ట్ అండ్ రూల్స్ అప్లై అవుతుంది మీకు. నోటిఫికేషన్ సర్క్యులర్స్ చాలా తక్కువ ఇంపాక్ట్ ఉంటుంది, అది కూడా యాక్ట్లో పార్ట్ అవుతాయి, అది కూడా నిజానికి ఫాలో అవ్వాలి. బట్ ప్రాక్టికల్ డిఫికల్టీ ఉంటుంది కాబట్టి స్టూడెంట్ వరకు ఎక్సెప్షన్ ఇచ్చారు. అవి ఎలాగో తక్కువ ఉంటాయిలమ్మా, అవి పెద్ద యాక్ట్ని మార్చేసే అంతే ఉండదు. పార్టిసిపేట్ చేయాలి. ఇప్పుడు ఒక బ్రిలియంట్ క్వశ్చన్ అడుగుతా. బ్రిలియంట్ క్వశ్చన్ కాదు అది, ఒపీనియన్. అంటే మీకు ఒక ప్రైమ్ మినిస్టర్ రోల్ ఇస్తున్నారు అనమాట, ఆర్ ఫైనాన్స్ మినిస్టర్ రోల్. మీరు ఇప్పుడు అలాగే ఫీల్ అవ్వాలి, ఇండియన్ సిటిజన్ లాగా. మీ ఒపీనియన్ చెప్పకూడదు ఇప్పుడు, మీ పర్సనల్ ఒపీనియన్ చెప్తారా? నో. ఒక ఇండియాని దృష్టిలో పెట్టుకొని ఒక డెసిషన్ తీసుకోవాలి ఇప్పుడు మీరు. ఓకేనా? రెడీ? ఇండియా ఫ్యూచర్, భవిష్యత్తు, మా భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. కరెక్ట్గా చెప్పండి. వీ హ్యావ్ ఏ ప్రీవియస్ ఇయర్. ఎప్పుడమ్మా? 2023, 24 పీరియడ్ చెప్పండి అమ్మా. వీ హ్యావ్ ఎన్ అసెస్మెంట్ ఇయర్ 2024, 25 పీరియడ్ చెప్పండి అమ్మా. So this is the year, previous year we earned the income, and this is the year, assessment year, we calculate the tax. Okay. Sir, tax rates అనేవి ప్రీవియస్ ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తారా? ఆల్రెడీ అడిగిన క్వశ్చనేలే. అసెస్మెంట్ ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తారా? ఇండియాలో ఏది చెప్పినా కరెక్టే అమ్మా. ఇదిగో ప్రీవియస్ ఇయర్లో ఇన్కమ్ ఆన్ చేస్తున్నాం కాబట్టి ఈ ఇన్కమ్కి ఈ ట్యాక్స్ రేట్స్ అని ప్రీవియస్ ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పొచ్చు. లేదు, ఆ ట్యాక్స్ రేట్స్ యూజ్ చేసేది ఇప్పుడు ప్రీవియస్ ఇయర్లోనా, అసెస్మెంట్ ఇయర్లోనా? అసెస్మెంట్ ఇయర్లో ట్యాక్స్ రేట్స్ యూజ్ చేస్తావు కాబట్టి అసెస్మెంట్ ఇయర్ పాయింట్ ఆఫ్, ఇదిగో ఈ ఇయర్ ఈ ట్యాక్స్ రేట్స్ వాడు అని చెప్పొచ్చు. ఇదిగో ఈ ఇన్కమ్ మీద వాడుతున్నావు కాబట్టి అదిగో ఆ ఇన్కమ్ మీద వాడే ట్యాక్స్ రేట్స్ ఇవి అని చెప్పొచ్చు, అంటే ప్రీవియస్ ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూ. లేదు, నువ్వు యూజ్ చేసేది అసెస్మెంట్ ఇయర్లో కాబట్టి ఈ ఇయర్లో ఇదిగో ఈ ట్యాక్స్ రేట్స్ యూజ్ చేయి. అది ఏ ఇన్కమ్ మీద అనేది నాకు తెలియదు, ఈ ఇయర్లో అయితే ఈ ట్యాక్స్ రేట్స్ యూజ్ చేయి అని అది అసెస్మెంట్ ఇయర్ పాయింట్ మీద చెప్పొచ్చు. ఇండియాలో ఏ పాయింట్ ఆఫ్ వ్యూ, ఏ ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూ ట్యాక్స్ రేట్స్ అనౌన్స్ చేస్తూ వెళ్తారు వాళ్ళు? ప్రీవియస్ ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తారా ట్యాక్స్ రేట్స్ అనేది? అసెస్మెంట్ ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తారా? ఏ చెప్పినా రైటే. మన పాలసీ ఏంటి? ఇండియాలో ఏ పాలసీ తీసుకున్నారు చెప్పుకున్నావు లాస్ట్ క్లాస్లో. నువ్వు ట్యాక్స్ రేట్స్ అన్ని అసెస్మెంట్ ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తా. ఈ అసెస్మెంట్ ఇయర్కి ఈ ట్యాక్స్ రేట్స్, ఈ అసెస్మెంట్ ఇయర్కి ఈ ట్యాక్స్ రేట్స్. ట్యాక్స్ రేట్స్ అనేది దేనికి సంబంధించి? అసెస్మెంట్ ఈ ట్యాక్స్ రేట్స్ ఇన్ దట్ అసెస్మెంట్ ఇయర్. అండ్ నువ్వు ఛార్జింగ్ సెక్షన్ ఓపెన్ చేయమ్మా, లాస్ట్ లైన్ చదువు.
ఛార్జింగ్ సెక్షన్ ఓపెన్ చేసి లాస్ట్ లైన్ చదువు ఒకసారి. ట్యాక్స్ రేట్స్ ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తారని నీకు అర్థమవుతుంది. లాస్ట్ అమ్మ బుక్, బేసిక్ బుక్ తెచ్చుకోవాలి, క్లాస్ రూమ్ నోట్స్ పెట్టాలి, అండ్ రఫ్ నోట్స్ పెట్టాలి. ఓకేనా, మంచి పిల్లలు కదా సార్. టోటల్ ఇన్కమ్ గురించి చెప్పుకున్నాం, ఎవ్రీ పర్సన్ గురించి చెప్పుకున్నాం. పర్సన్ అంటే 7 పార్టీస్. ఇప్పుడు అడుగుతా ఒక్కొక్కరిని, ఎవరు చెప్పకపోతే వాళ్ళు ఇంపోజిషన్ అన్ని అడుగుతా. ఇప్పుడు నేను ప్రీవియస్ ఇయర్ చెప్తున్నాం, అసెస్మెంట్ ఇయర్ చెప్తున్నాం. దీని ముందు చూడండి అమ్మ, ట్యాక్స్ రేట్స్ అప్లికబుల్ ఇన్ అసెస్మెంట్ ఇయర్ అంటే ఇండియా. ప్రీవియస్ ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూ ట్యాక్స్ రేట్స్ చెప్పకూడదా సార్ అంటే చెప్పొచ్చు, తప్పలేదు. బట్ మన అసెస్మెంట్ ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా చెప్పొచ్చు, రెండు ఒకటే కదా. ఆ ఇన్కమ్ మీద ఈ ట్యాక్స్ రేట్స్ అప్లై చేయని చెప్పడం ఒకటే, ఈ ఇయర్ లో ఈ ట్యాక్స్ రేట్స్ యూస్ చేయి, ఏదైనా ఒకటే. ఏదో ఒకటి చెప్పాలి, రెండు చెప్పుకుంటే వెళ్ళకూడదు. ఏదో ఒక పాలసీ తీసుకుని అది కన్సిస్టెంట్ గా ఫాలో అవ్వాలి. ఇండియాలో ఏ పాలసీ తీసుకున్నారు, అసెస్మెంట్ ఇయర్ లో చెప్తాం, ఈ ఇయర్ కి ఈ ట్యాక్స్ రేట్స్ అప్లై అవుతాయి, ఆ ఇయర్ లో ఆ ట్యాక్స్ రేట్స్ వాడు. ప్రీవియస్ ఇయర్ ఇన్కమ్ మీద ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు అసెస్మెంట్ ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూ ట్యాక్స్ రేట్స్ చెప్తున్నారు ఇండియాలో. ఈ రోజే వచ్చిన వాళ్ళు అనుకుంటారు ఏం చెప్తున్నాడు రా బాబు అసలు, పాత క్లాసులు చూస్తే అర్థమైంది. ఓకే, రైట్. సో మా ఈ పాయింట్ అర్థమైంది అందరికి. 4th పాయింట్, 1 2 3 4 పాయింట్స్ చెప్పేసా. ఇప్పుడు మీరు ఇంకొక డెసిషన్ మేకింగ్ చేయాలి, రెడీగా ఉండండి. సార్ నాకు అర్థమైంది, అసెస్మెంట్ ఇయర్లో ట్యాక్స్ రేట్స్ చెప్తారు, ఈ ఇయర్కి ట్యాక్స్ రేట్స్ వాడు అని. ఆప్షన్ ఏ. సార్ ఆ ట్యాక్స్ రేట్స్ చెప్పాలి కదా, అనౌన్స్ చేయాలి కదా, అది ఎప్పుడు చేయాలి సార్? బిఫోర్ స్టార్టింగ్ అసెస్మెంట్ ఇయర్ ఆర్ ఎండింగ్ ఆఫ్ ప్రీవియస్ ఇయర్. రెండు ఒకటే చూడండి, బిఫోర్ స్టార్టింగ్ అసెస్మెంట్ ఇయర్ అన్నా ఒకటే, ఎండింగ్ ఆఫ్ ప్రీవియస్ ఇయర్ అన్నా ఒకటే. ప్రీవియస్ ఇయర్ ఎండ్ అయిపోయిన తర్వాత చెప్పాలి, అసెస్మెంట్ ఇయర్ స్టార్ట్ అవ్వకముందు చెప్పాలి. ఎందుకు? అసెస్మెంట్ ఇయర్లో యూజ్ చేయాలి కాబట్టి. ఆప్షన్ బి, ఆఫ్టర్ ఎండింగ్ అసెస్మెంట్ ఇయర్. అసెస్మెంట్ ఇయర్ అయిపోయిన తర్వాత చెప్పాలి. ఈజీగా ఇచ్చే ఆప్షన్ ఇది. ఆప్షన్ సి, బిఫోర్ స్టార్టింగ్ ప్రీవియస్ ఇయర్. ప్రీవియస్ ఇయర్ స్టార్ట్ అవ్వక ముందే చెప్పాలి. ఆప్షన్ డి, 2 years బిఫోర్. 1 year బిఫోర్ నాన్న, 2 years అంటే మరి ఇంకా ఆప్షన్ తీసేయచ్చు. 1 year బిఫోర్ ప్రీవియస్ ఇయర్. 1 year బిఫోర్ అసెస్మెంట్ ఇయర్ అంటే మళ్ళీ బిఫోర్ స్టార్టింగ్ ప్రీవియస్ ఇయర్ వస్తుంది కదా. 1 year బిఫోర్ ప్రీవియస్ ఇయర్, ఇంకా ముందే చెప్పేయాలి. ఏబిసిడి. మా ట్యాక్స్ రేట్స్ అసెస్మెంట్ ఇయర్లో ఇవి వాడండి అని చెప్పాలి. ఎవరు చెప్పాలి? గవర్నమెంట్. అది ఎప్పుడు చెప్పాలని, వెన్. ఇప్పుడు క్వశ్చన్ దేని మీద అమ్మా చెప్పాలి, దేనికి సంబంధించి చెప్పాలి చెప్పేసాను. అసెస్మెంట్ ఇయర్లో ఇవి వాడండి అని చెప్తారు గవర్నమెంట్ అని నేను చెప్పేసాను. అది ఎప్పుడు చెప్తారు అనేది ఆప్షన్స్. మీరు ప్రైమ్ మినిస్టర్, మీరు ఫైనాన్స్ మినిస్టర్, యూ హ్యావ్ టు డిసైడ్. వీటిలో ఒక 2 ఆప్షన్స్ తీసేయండి అసలు, ఇక తీసేయాలి. ఆఫ్టర్ ఎండింగ్ అసెస్మెంట్ ఇయర్ అస్సలు రూల్డ్ అవుట్ అది. ఎందుకు? రూల్డ్ అవుట్ అయింది ఎందుకు సార్? ఆ ఇయర్ లో యూజ్ చేయాల్సిన ట్యాక్స్ రేట్స్ విల్ యూ టెల్ ఆఫ్టర్ ది కంప్లీషన్ ఆఫ్ ఇయర్. ఇట్ ఈస్ రూల్డ్ అవుట్. మీకోసం ఈజీగా ఇచ్చారు, అవుట్. ఇంకొకటి కూడా తీసేయండి, 1 year బిఫోర్ ప్రీవియస్ ఇయర్. ఇది మరీ 1 year బిఫోర్ ప్రీవియస్ ఇయర్ మేము ఖాళీగా ఉన్నాం ఏంటి? 1 year అడ్వాన్స్ రూల్డ్ అవుట్. మీకోసం 2 ఆప్షన్స్ తీసా, కంప్యూటర్ గారు 2 ఆప్షన్స్ తీసేయండి, తీసా. సెలెక్ట్ 2. అమ్మా మీకు ఒక తెలుసో లేదో, ఆ రెండిట్లో రెండు రైటే. మీరు అనుకుంటారు రెండు రైటే, ఎలా రైట్ సార్? సార్ అసెస్మెంట్ ఇయర్లో ఫాలో అవ్వాలి కాబట్టి ఇయర్ స్టార్ట్ ఏదైనా సరే మనం ఇయర్ స్టార్ట్ అవ్వకముందు చెప్పాలి, మిడ్ ఆఫ్ ది ఇయర్ చెప్పకూడదు. అసెస్మెంట్ ఇయర్ స్టార్ట్ అవ్వకముందు చెప్తాం, ఆ ప్రీవియస్ ఇయర్ ఎండ్ అయిన తర్వాత ఏదైనా ఒకటి. అది ఫస్ట్ ఆప్షన్. ఎందుకు? ఆ ఇయర్లో ఈ ట్యాక్స్ రేట్స్ అని చెప్తాం. లేదు లేదు లేదు,
మాకు ఇన్కమ్ ఎర్న్ చేయక ముందే ట్యాక్స్ రేట్స్ ఐడియా ఉంటే మేము ఇన్కమ్ ట్యాక్స్ ప్లాన్ చేసుకోవాలి కదా. నువ్వు ఇప్పుడు చెప్తే ఎట్లాగా ఇయర్ క్లోజ్ అయిన తర్వాత? అఫ్ కోర్స్ అది యూజ్ చేయట్లేదు నెక్స్ట్ ఇయరే, ఆ నెక్స్ట్ ఇయర్ ముందే చెప్తున్నావు, కానీ ప్రీవియస్ ఇయర్ క్లోజ్ అయింది కదా, ఎట్లాగా? నాకు ముందే చెప్పాలి నువ్వు. అంటే ఇండియా డిసైడ్ అవ్వాలి ఇప్పుడు. ప్రీవియస్ ఇయర్ స్టార్ట్ అవ్వక ముందే ట్యాక్స్ రేట్స్ చెప్దామా? కానీ అవి ఎప్పుడు ఫాలో అవుతాడు అతను? ప్రీవియస్ ఇయర్ అయిపోయిన తర్వాత ఉన్న అసెస్మెంట్ ఇయర్లో. అంటే నువ్వు ఎప్పుడు చెప్పాలి? ప్రీవియస్ ఇయర్ స్టార్ట్ అవ్వక ముందే ట్యాక్స్ రేట్స్ చెప్దామా? లేదు లేదు, చెప్పినా ఎందుకు, వాడాడు కదా. ప్రీవియస్ ఇయర్ అయిపోయిన తర్వాత అసెస్మెంట్ స్టార్ట్ అవ్వకముందు చెప్దాం. రెండు రెండు ఆప్షన్స్ తీసుకున్నా కరెక్టే. ఏంటది? ప్రీవియస్ ఇయర్ స్టార్ట్ అవ్వకముందు చెప్తే అతని ఇన్కమ్ను కూడా ప్లాన్ చేసుకుంటాడు, ఈ ట్యాక్స్ పడిద్ది కాబట్టి. ప్రీవియస్ ఇయర్ అయిపోయిన తర్వాత చెప్పినా పర్లేదు. ఎందుకు పర్లేదు? ప్రీవియస్ ఇయర్లో వాడాడు కదా, అసెస్మెంట్ ఇయర్లో చెప్తే సరిపోతుంది. చెప్పినా ముందు చెప్పినా వాడాడు కదా, అదేం అప్లై చేయడు కదా. ఇండియాలో అట్ ప్రజెంట్ ఏ పాలసీ ఫాలో అవుతున్నారు? రెండు రైట్ అమ్మా, పాలసీ ఏది తీసుకున్నా అభ్యంతరం ఏం లేదు. ఇండియాలో ఇప్పుడు మీరు ఒపీనియన్ చెప్పొద్దు, ఇండియాలో ఏది ఫాలో అవుతున్నారు గెస్ట్ చేసి చెప్పండి. ఏ ఫాలో అవుతున్నారు, ఇండియాలో ఏది ఫాలో అవుతున్నారో చెప్పండి. మీ ఒపీనియన్ తర్వాత అడుగుతా నేను. ఇండియాలో ఏది ఫాలో అవుతున్నారో చెప్పండి. సి ఫాలో అవుతున్నారా? ఏ ఫాలో అవుతున్నారా? సరే, ఇండియాలో ఏది ఫాలో అవుతున్నారో పక్కన పెట్టండి. మీ ఒపీనియన్ ఏంటి? మీరు ఫైనాన్స్ మినిస్టర్ అయితే, ప్రైమ్ మినిస్టర్ అయితే ఏది సెలెక్ట్ చేసుకుంటారు? ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటారు? ఏది సెలెక్ట్ చేసుకుంటారు? ప్రజల తెలుగులో ఏమంటారు? ప్రజల శ్రేయస్సు కోసం, ప్రజల కోసం, ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ ది పబ్లిక్ అండ్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ది పబ్లిక్, ఏది? అమ్మా, నేనేం బుక్ లో ఉన్నది అడగట్లా. ఎట్లా అంటే, స్వామి నన్ను కదిలిచ్చొద్దయ్యా, నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు స్వామి, మీకు దండం పెడతా, నన్ను అడగొద్దండి, మాకేమీ రాదు, నువ్వు చెప్పేదే నాకు అర్థం కావట్లేదు, మళ్ళీ అందులో క్వశ్చన్, మళ్ళీ నా ఒపీనియన్ బుక్ లో ఉన్నదే నేను చెప్పను, నువ్వేమో నా ఒపీనియన్ అడుగుతావు. ఏం పర్లేదమ్మా, నువ్వు ఫైనాన్స్ మినిస్టర్ని. అసలు నాకు క్వశ్చనే అర్థం కాలేదంటారు, మళ్ళీ రిపీట్ చేస్తా. ఇంకొకసారి రిపీట్ చేస్తే మిగతా వాళ్ళు తంతారు, అని ఎన్నిసార్లు చెప్తారా క్వశ్చన్ అని. సరే, క్వశ్చన్ ఏంటంటే, ప్రీవియస్ ఇయర్లో ఉన్న ఇన్కమ్ మీద ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేయాలి అసెస్మెంట్ ఇయర్లో. ఇప్పుడు నేను ట్యాక్స్ రేట్స్ చెప్పాలి. ప్రీవియస్ ఇయర్ అయిపోయిన తర్వాత చెప్తాను, ఎలాగో అప్పుడే ఇక్కడ అప్లై చేసేది. లేదు, ప్రీవియస్ ఇయర్ స్టార్ట్ అవ్వకముందే చెప్తాను, ఎందుకంటే నువ్వు ఇన్కమ్ ఆన్ చేసినప్పుడు నీకంటూ ఒక ఐడియా ఉండాలి కదా, ఈ ట్యాక్స్ రేట్స్ అని, ట్యాక్స్ ప్లాన్ చేసుకోవాలి కదా నేను. ఏది బెస్ట్? మీ ఒపీనియన్లో ఏది బెస్ట్? ఇండియాలో ఏది ఫాలో అవుతున్నారో తర్వాత డిసైడ్ చేద్దాం. మీ ఒపీనియన్లో ఏది బెస్ట్? సి బెస్టా? షూరా? మీరు ఫైనాన్స్ మినిస్టర్ అయితే సి ఫిక్స్ అవుతారా? ఇప్పుడు ఇండియాలో ఏది ఏది చేస్తున్నారు చెప్పండి. ఇండియాని దృష్టిలో పెట్టుకొని, మోడీ తాతయ్యని, మన నిర్మలా సీతారామన్ దృష్టిలో పెట్టుకొని ఏది ఫాలో అవుతున్నారో చెప్పండి. ఏ ఫాలో అవుతున్నారా? ఏ ఫాలో అవుతున్నారు సార్ అనే వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. కొంతమంది మొహం పడతారు కదా. ఓకే. లేదు సార్, మోడీ తాతయ్య నాలాగే ఆలోచిస్తాడు, సి ఫాలో అవుతున్నాడు అని చెప్పండి. మోడీ తాతయ్య మంచోడు, సి. 50-50 వచ్చిందమ్మా. ఒక్క నిమిషం, ఐ హావ్ టు అటెండ్ దిస్ కాల్. హలో. యా, హలో. అవునండి. ఓకే, ఓకే. రిజిస్ట్రేషన్కి ఒక్కసారి ప్రతాప్ సార్ నెంబర్ ఇవ్వండి. అంటే నా ప్రతాప్ సార్ ఇంకొకసారి అడగండి, రిజిస్ట్రేషన్ వేరే నెంబరు, నేను క్లాస్లో ఉన్నాను ఇప్పుడు. ఆ నెంబర్ పెడతారండి, నేను క్లాస్లో ఉంటాను కదా, మీరు నాకు పే చేసి స్క్రీన్ షాట్ పెట్టినా పర్లేదు వాళ్ళకి, ఓకేనా? నేను ఆ, పర్లేదు, పర్లేదు, నాదే ఆఫీషియల్, ఓకేనా? ఓకే. సరే, 50-50 వచ్చిందమ్మా ఓటింగ్. ఇప్పుడు మోడీ తాతయ్య క్యారెక్టర్ అని డిసైడ్ చేసేసి పని పడిపోయింది మనకి. ది ఆన్సర్ ఈస్ నెక్స్ట్ క్లాసా? కాదు, ఇప్పుడే చెప్పండి, టైం ఉంది. ది ఆన్సర్ ఈస్, అమ్మా, ఏ కలర్తో రాయను? గ్రీన్ కలర్తో రాయనా, రెడ్ బ్లాక్ కలర్తో రాయను? ఇది రాయనా? ఇది బి అసలు లేదు కదా. ఏనా సీనా? ఏనా సీనా? బ్లూతో రాయనా? ఏ కలర్తో రాయను? ఆన్సర్ ఈస్, ది ఆన్సర్ ఈస్, ఇండియాలో ఏ పాలసీ ఫాలో అవుతున్నారు? ప్రీవియస్ ఇయర్ స్టార్ట్ అవ్వకముందే ట్యాక్స్ రేట్స్ చెప్తారా?
ప్రీవియస్ ఇయర్ అయిపోయిన తర్వాత చెప్తారా ఏది ఫాలో అవుతున్నారు సార్ ఇండియాలో అంటే మీరందరూ సి అయితే బెస్ట్ సార్, నేను ఫైనాన్స్ మినిస్టర్ అయితే సి ఫాలో అవుతానని చెప్పారు. బట్ ఇండియాలో ఇప్పుడు ఏది ఫాలో అవుతున్నారు సార్ అంటే ఆన్సర్ ఈజ్ ఎక్సలెంట్ అమ్మా, సి. మీరు ఒక్కళ్ళే తెలియగల వాళ్ళు, మీరే మంచోళ్ళు, ఇక మోడీ తాతయ్య చెడ్డోడు. అసలు ఎంత తక్కువ అంచనా వేశారమ్మా మోడీ తాతయ్యని. ఆయన ఫైనాన్స్ లేని క్యాలెండర్ ఇయర్కి తీసుకెళ్దామని ట్రై చేస్తుంటే మీరు ఎంత అడ్వాన్స్డ్ పర్సన్ ఆయన. చెప్తా ఫోన్ చేసి ఇట్లా అన్నారు వాళ్ళు, ఇగే పథకాలు ఇవ్వద్దు అసలు అని చెప్తా. సరే ఎనీవే సీఎం, ప్రీవియస్ ఇయర్ స్టార్ట్ అవ్వకముందే ట్యాక్స్ రేట్స్ చెప్తాం, అడ్వాన్స్డ్గా చెప్తాం మేము. నువ్వు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇన్కమ్ ఆన్ చేసుకో, ట్యాక్స్ ప్లాన్ చేసుకో. కానీ అవి వాడేది ఎప్పుడు? ఈ ఇయర్ అది అయిపోయిన తర్వాత అప్పుడు ఎప్పుడో వాడతావు, జూన్లోనో అక్టోబర్లోనో. దట్ ఈస్ ద పాలసీ. సో వాట్ ఈజ్ అవర్ ప్రీవియస్ ఇయర్, వాట్ ఈజ్ అవర్ అసెస్మెంట్ ఇయర్? మళ్ళీ చెప్పండి, గుర్తుండిపోవాలి. ప్రీవియస్ ఇయర్. ఇప్పుడు ట్యాక్స్ రేట్స్ ఎక్కడ అమ్మా, ఎప్పుడైనా సరే ఇండియాలో ట్యాక్స్ రేట్స్ చెప్పేది 1st ఫిబ్రవరిలో. ఇయర్ స్టార్ట్ అవ్వకముందు అంటే ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అయిద్దమ్మా, ఎప్పుడు ఎండ్ అయిద్దమ్మా? ఇక్కడ కూడా ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అయిద్దమ్మా, ఎప్పుడు ఎండ్ అవుద్ది? సో ఇయర్ స్టార్ట్ అవ్వక ముందు అంటే ఎప్పుడైనా చెప్పొచ్చు, కరెక్ట్గా 1st ఏప్రిల్ ముందు కూడా చెప్పొచ్చు. మరీ ఎడ్జ్లో చెప్తే కష్టం, ఎందుకంటే ట్యాక్స్ రేట్స్ చెప్పాలి, పార్లమెంట్లో పెట్టాలి, దాన్ని డిస్కస్ చేయాలి, ప్రెసిడెంట్ గారు సైన్ అవ్వాలి, టైం కావాలి కదా. 2 months టైం కావాలి అట్లీస్ట్, ఆర్ 1 month అన్న టైం కావాలి అట్లీస్ట్. 2 months టైం కావాలి డిస్కషన్కి, ఫైనలైజేషన్కి. అందుకని ఇండియాలో ఒక పాలసీ ఏంటంటే 1st ఫిబ్రవరి ఆఫ్ ఎవ్రీ ఇయర్. ఎవ్రీ ఇయర్ ఎందుకు, ఒక ఇయర్ చెప్తే సరిపోద్ది కదా, ఎవ్రీ ఇయర్ చెప్పాలి కదా, ప్రతి ప్రీవియస్ ఇయర్ ముందు చెప్పాలి కదా అమ్మా. ఎవ్రీ ప్రీవియస్ ఇయర్ ముందు చెప్పాలి కదా ప్రీవియస్ ఇయర్ రేట్స్. ఎవ్రీ ఇయర్ 1st ఫిబ్రవరిలో, ఎవ్రీ ఇయర్ 1st ఫిబ్రవరిలో ట్యాక్స్ రేట్స్ అనౌన్స్ చేస్తారు. సార్ ఇప్పుడు నా ఎగ్జామ్కి అప్లై అయ్యే ట్యాక్స్ రేట్స్ అంటే నా ప్రీవియస్ ఇయర్కి ముందు ఉన్నప్పుడు ఏదైతే చెప్పారో అవి. సార్ ఇక్కడ అనౌన్స్ చేసేదాన్ని బడ్జెట్ అంటారు. ఏమంటారమ్మా? బడ్జెట్. సార్ ఈ బడ్జెట్ ఒక్కసారి అప్రూవ్ అయితే అది యాక్ట్ అవుతుంది. బడ్జెట్ అప్రూవ్ అయితే ఏమవుతుందమ్మా? యాక్ట్ అవుతుంది. బడ్జెట్ అప్రూవ్ అయితే యాక్ట్ అవుతుంది. ఈ యాక్ట్ నే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ లో పార్ట్ అంటారు, దీన్నే ఫినాన్స్ యాక్ట్ అంటారు. ఏమంటారమ్మా? ఫినాన్స్ యాక్ట్. ఇట్స్ వన్ ఆఫ్ ది పార్ట్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ లో ఏవైతే ఇయర్లీ చేంజ్ అవుతాయో అవి సపరేట్ చేసి ఫినాన్స్ యాక్ట్ కింద క్రియేట్ చేసి మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ లో మెర్జ్ చేస్తారు. యాక్ట్ అందుకనే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఎప్పుడు 1961 ఉంటుంది. ఇయర్ మారదు. మీకు డౌట్ రావాలి, ఎవ్రీ ఇయర్ చేంజ్ అవుతున్నప్పుడు ఇయర్ మారాలి కదా అని. మారదు. ఎవ్రీ ఇయర్ మారేది ఏంటో చెప్పండి మీరు? ఫైనాన్స్ యాక్ట్. అర్థమైందా ఇప్పుడు మీకు? నేను అందుకనే మీకు ఫస్ట్ క్లాస్లో ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 అని చెప్పాను. 2023 2024 చెప్పలేదు. కానీ ఫినాన్స్ యాక్ట్ ఎవ్రీ ఇయర్ ఉంటుంది. అంటే ఇప్పుడు 2023లో వస్తే ఫినాన్స్ యాక్ట్ ఏమవుతుందమ్మా? 2023. 2024లో వచ్చిన బడ్జెట్ అప్రూవ్ అయిన తర్వాత ఫినాన్స్ యాక్ట్ ఏమవుతుందమ్మా? 2024. 25 ఇంకా రాలేదుగా. వచ్చిందా 1st ఫిబ్రవరి 2025? రాలేదు. వాట్ ఈస్ ద లేటెస్ట్ ఫినాన్స్ యాక్ట్? ఇప్పుడు లేటెస్ట్ ఫినాన్స్ యాక్ట్ ఏంటి? ఫైనాన్స్ యాక్ట్ 24 లేటెస్ట్. లేటెస్ట్ ఫినాన్స్. మనకు అప్లై అయ్యే ఫినాన్స్ యాక్ట్ ఏంటి? మనకు అప్లై అయ్యే ఫినాన్స్ యాక్ట్ ఏంటి? ఫైనాన్స్ యాక్ట్ 23. చాలా మంది స్టూడెంట్స్ ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతారు. లేటెస్ట్ కదా నువ్వు ఫాలో అవ్వాల్సిందే. నువ్వు చెప్పావు కదా అప్డేటెడ్ ఫాలో అవ్వాలి, లేటెస్ట్ కావాలి, వాళ్ళని అలాగే చూస్తాను. కాన్సెప్టే రాదు. ఆ లేటెస్ట్ది ఫాలో అవుతావా? ఎప్పుడు ఫాలో అవుతావు నువ్వు లేటెస్ట్ది? ఎప్పుడు ఫాలో అవుతావు లేటెస్ట్ది? వాడు ముందు చెప్పాడని ముందు ఫాలో అయిపోతావమ్మా. 10th క్లాస్లో సిలబస్ 9th క్లాస్లో చెప్పారని 9th క్లాస్లో వెళ్ళి 10th క్లాస్ ఎగ్జామ్ రాస్తావా? నో సార్. ఫినాన్స్ యాక్ట్ 24 నేను అడ్వాన్స్డ్గా ఎందుకు చెప్పానంటే అది ప్రీవియస్ ఇయర్ అవుతుంది కదా, ప్రస్తుతానికి కదా అసెస్మెంట్ ఇయర్. ప్రీవియస్ ఇయర్ అవుతుంది కదా, స్టార్ట్ అయింది కదా, అందుకని చెప్పాను నేను. అది ఫాలో అయ్యేది నెక్స్ట్ ఇయర్లో. ఇప్పుడు ఈ అసెస్మెంట్ ఇయర్లో ఏది ఫాలో అవుతావు చూడు. ఈ అసెస్మెంట్కి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ ఏంటమ్మా? 23-24. దానికి సంబంధించి ఇదిగో చెప్పాగా నేను. అడ్వాన్స్డ్గా చెప్తున్నావు అని చెప్పేసి లేటెస్ట్ ఫాలో అవ్వమని కాదు, దానికి అప్లికబుల్ అయ్యేది ఫాలో అవ్వాలి. అమ్మా ఇక్కడ ఒకటి చెప్తాను, కంగారు పడొద్దు, వెయిట్ చేయండి.
ఇంకా కొంచెం అయిపోయి నేను ఈ బడ్జెట్ డిస్కషన్ అయిపోయిన తర్వాత డౌట్ అడగండి, ఓకేనా? అందరూ మనం కంగారు పడేస్తారు, అరే రేపు మొన్న కదా బడ్జెట్ వచ్చింది ఫిబ్రవరి అన్న అడగాలని ట్రై చేస్తూ ఉంటారు వాళ్ళు. ఇంకా అయ్యిందా డిస్కషన్? అవ్వలేదు, వస్తుంది. సో కొంచెం ఎందుకంటే నేను చెప్పేది నువ్వు అది పెట్టుకొని అరే నేను అడగాలి ఇది అడగాలి అడగాలి పెట్టుకొని ఒక పేపర్ మీద రాసుకో, ఇక వదిలేసేదాన్ని. మొత్తం టాపిక్ అయిన తర్వాత అది కవర్ అవ్వకపోతే అప్పుడు వచ్చాడు. ఏమైందంటే దానివల్ల నువ్వు దాని మీదే ఆలోచిస్తావు, నేను చెప్పేది అంత పట్టించుకో. మొత్తం బడ్జెట్ గురించి డిస్కషన్ అంతా అయిపోయి క్లాస్ కన్క్లూడ్ చేసి ఇక అయిపోయింది ఈ టాపిక్ అన్నప్పుడు నువ్వు రాసుకున్న డౌట్ కవర్ అవ్వలేదన్న అప్పుడు రా. దీనివల్ల ఏంటి, నీ టైం సేవ్ అయ్యిద్ది, నీ టెన్షన్ తగ్గిద్ది, ఒక క్లారిటీ కూడా ఉంటుంది. నువ్వు ఆ డౌట్ మీద కూర్చున్నావు అనుకో, ఏది మిస్ అయిపోతావు, చెప్పే పాయింట్ ఎగిరిపోతావు. నువ్వు ఆ డౌట్ని నువ్వు రాగానే డౌట్ ఏం చేయాలి, నువ్వు పేపర్ మీద రాయి షార్ట్కట్లో, మొత్తం కాన్సెప్ట్ విను, నేను కన్క్లూడ్ చేసేవారు వాళ్ళు. నాకు తెలిసినంత వరకు 99% కవర్ అయిపోద్ది, 99% కవర్ అయిపోద్ది, డౌటే లేదు అందులో. అవలేదు అంటే అప్పుడు తీసుకురా ఆ డౌట్. రైట్ సార్, ఇప్పుడు నేను ఏ బడ్జెట్ ఫాలో అవ్వాలి? లేటెస్ట్ దా 2023 ఫాలో అవ్వాలా? అందరూ చెప్పండి అమ్మా, 2023 ఫాలో అవ్వాలా లేటెస్ట్ ఫాలో అవ్వాలా? మరి లేటెస్ట్ ఎందుకు ఫాలో అవ్వద్దు? నేను అప్డేటెడ్ ఫాలో అవ్వాలని చెప్పాను సార్. అప్డేటెడ్ ఫాలో అవ్వదంటే నీకు అప్లికబుల్ అయ్యే అప్డేటెడ్ ఫాలో అవ్వాలి, కానీ వాళ్ళు అడ్వాన్స్డ్గా చెప్పారని అది ఫాలో అవ్వడం కాదు. నీకు అప్లికబుల్ అయ్యేవి అప్డేటెడ్ ఫాలో అవ్వాలి. దిస్ ఈజ్ నాట్ అప్లికబుల్ టు యూ. నేను అడ్వాన్స్డ్గా చెప్తున్నాను ఎందుకంటే ఇది మళ్ళీ ప్రీవియస్ ఇయర్ అయిపోయింది కదా, స్టార్ట్ అయిపోయింది కదా, చెప్పాలి కదా. సో అమ్మ, మనకి అప్లై అయ్యే ఫినాన్స్ యాక్ట్ ఏంటి అందరూ చెప్పాలి. మనకి అప్లై అయ్యే ఫినాన్స్ యాక్ట్ ఏంటి? ఫినాన్స్ యాక్ట్ 2023. సార్ ఇది జనరల్ రూల్, బట్ ఎవ్రీ 5 yearsకి ఒకసారి ఎక్సెప్షన్ ఉంటుంది. బడ్జెట్ 1 February చెప్తాం, కానీ ఎలక్షన్స్ ఇయర్లో, మా ఎలక్షన్స్ ఇయర్ ఎప్పుడెప్పుడు జరుగుతున్నాయి? 5 yearsకి, కరెక్టేనా? 2019 5 years కౌంట్ చేయండి అమ్మా, మళ్ళీ 5 years కౌంట్ చేయండి అమ్మా, మళ్ళీ 5 years కౌంట్ చేయండి అమ్మా. ఈ మనకి సంబంధించింది ఎలక్షన్ ఇయర్లో వచ్చిందమ్మా మన అసెస్మెంట్. లక్కీ మీరు. ఆ ఎలక్షన్ ఇయర్కి సంబంధించి గవర్నమెంట్ మారుతుంది జూన్లో ఏమవుతుందమ్మా? ఏప్రిల్ మే జూన్ గవర్నమెంట్ మారుతుంది సార్. సో అందుకని ఏం చేస్తారంటే హాఫ్ బడ్జెట్ పెడతారు పాత గవర్నమెంట్ వాళ్ళు. ఎందుకంటే ఎప్పుడు బడ్జెట్ పెట్టాలి? 1 February. అప్పుడు ఎలక్షన్స్ రాలా, జరుగుతాయి ఇంకా. 1 February 2024. సో అంటే ఇదిగో దీనికి సంబంధించమ్మా, మంది లేదు, మంది అయిపోయింది 23. నేను దీని గురించి లేటెస్ట్ దాని గురించి మాట్లాడు, నెక్స్ట్ అటెంప్ట్ వాళ్ళ గురించి మాట్లాడు. నెక్స్ట్ అటెంప్ట్ వాళ్ళు 2 budgets చదువుకుంటారు, మీరు ఒకటే. మా నెక్స్ట్ అటెంప్ట్ వాళ్ళు 2 budget మీకు అప్లై అవుతుందా 24 అనేది ఇయర్? నో, నెక్స్ట్ అటెంప్ట్ వాళ్ళకి అది అసలు మీకు సంబంధం లేని విషయం. కాకపోతే మొన్న వచ్చింది కాబట్టి మీకు చెప్పాలి కాబట్టి చెప్తున్నా. మీకు అసలు సింగిల్ బడ్జెట్. నెక్స్ట్ అటెంప్ట్ వాళ్ళు 2 budgets చదువుకుంటారు. ఎందుకు? వాళ్ళకి 6 months ఒకటి 6 months ఒకటి ఉంటుంది, మెర్జ్ అవుతాయి లేదా రెండు. సో 1 February 2024లో మళ్ళీ మొన్న జూలైలో కూడా రిలీజ్ చేస్తారు. సో 1 July 2024 కానీ, సో 15th July కానీ, గవర్నమెంట్ ఫుల్ ఫేజ్లో ఫామ్ అవడానికి అటు ఇటు టైం పట్టింది కాబట్టి జూలై, అప్పుడప్పుడు ఆగస్టు దాకా కూడా వెళ్ళొచ్చు, కొంచెం గవర్నమెంట్ ఫామ్ అవటం లేట్ అవుతుంది. ఎందుకు? గవర్నమెంట్ చేంజ్ అయినప్పుడు పాత వాళ్ళు పెట్టిన బడ్జెట్ వీళ్ళు ఫాలో అవ్వరు కాబట్టి కొత్త గవర్నమెంట్ వచ్చినప్పుడు వాళ్ళు కొత్తగా పెట్టుకొని ప్రస్తుతానికి ఇది ఫాలో అవ్వండి. ఏ ఇయర్లో మాత్రమే ఇది ఎక్సెప్షన్? ఎలక్షన్ ఇయర్. ఎలక్షన్ ఇయర్ అయినా సరే ఎప్పుడు బడ్జెట్ పెట్టాల్సిందే 1 February. కానీ ఫుల్ ఇయర్కి పెట్టాలా, హాఫ్ ఇయర్కి పెట్టాలా? హాఫ్ ఇయర్. దానికి మీకు ఏమైనా సంబంధం ఉందా? నో. ఇప్పుడు మొన్న 1 week బ్యాక్ బడ్జెట్ అని న్యూస్లో వచ్చి ఉంది, అది మీకు సంబంధం ఉందా అసలు? ఎవరికి అది? నెక్స్ట్ అటెంప్ట్ వాళ్ళకి. మీరు ఫాలో అవ్వాల్సిన బడ్జెట్ ఏంటి? 23. మీరు అనుకుంటూ ఉండొచ్చు మనం అవుట్డేటెడ్ ఫాలో అవుతున్నాం. అవుట్డేటెడ్ ఫాలో అవట్లా, మనం లైవే ఫాలో అవుతున్నాం. వాళ్ళు అడ్వాన్స్డ్గా చెప్తున్నారు ఇన్కమ్ ప్లాన్ చేసుకోమని, ట్యాక్స్ ప్లాన్ చేసుకోమని. దానికి నీకు ఏమైనా సంబంధం ఉందా? నో. నేను అది చదువుతాను, లేటెస్ట్ చదువుతాను, చదువుకో, కాకపోతే నెక్స్ట్ అటెంప్ట్ రాయి, ఈ అటెంప్ట్ కాదు. సో వాట్ ఈస్ ద యాక్ట్ అప్లికబుల్ టు అస్? ఫినాన్స్ యాక్ట్ ఏది అప్లై అవుతుందమ్మా? 2023 వన్స్ అగైన్. సో వాట్ ఈస్ ద ప్రీవియస్ ఇయర్ అప్లికబుల్ టు అస్? ఎవరు చెప్పట్లా. ప్రీవియస్ ఇయర్ ఏంటి? అసెస్మెంట్ ఇయర్. ఫస్ట్ అటెంప్ట్ ని బట్టి అసెస్మెంట్ ఇయర్ డిసైడ్ అయ్యాం. దాని ముందు ఉన్నది ప్రీవియస్ ఇయర్. ప్రీవియస్ ఇయర్ స్టార్ట్ అవ్వక ముందే చెప్పేది మన బడ్జెట్.
మన బడ్జెట్, దాన్ని బట్టి మన ఫినాన్స్ యాక్ట్ డిసైడ్ అయ్యాం. ఫినాన్స్ యాక్ట్ 2023, 24 అనేది లేటెస్ట్ అమ్మా, కానీ నేను ఫాలో అవ్వట్లేదు. వై రీజన్? నెక్స్ట్ అటెంప్ట్ వాళ్ళకి, మన అసెస్మెంట్ ఇయర్ కాదు. సో రాసేయండి ఇక్కడ. ప్రీవియస్ ఇయర్ దగ్గర ఏం రాస్తారు? అందరు రాయండి అమ్మా. ప్రీవియస్ ఇయర్ దగ్గర ఏం రాస్తారు? ప్రీవియస్ ఇయర్ 2023-24, స్టార్టింగ్ ఫ్రమ్ 1st April 2023 to 31st March 2024. పేజ్ నెంబర్ చెప్పండి అమ్మా. 58. పేజ్ నెంబర్ 58 అమ్మా. బేసిక్ బుక్ లో పేజ్ నెంబర్ 58 ఉందా? అందరూ బ్లర్ బ్లర్ కనిపిస్తున్నారు, డబుల్ కనిపిస్తున్నారు. 1 week లో సెట్ అయిద్దంట, అయిద్దో లేదో కూడా తెలియదు. 10 days రెస్ట్ తీసుకొని వస్తే సెట్ అయిద్ది. నేను వచ్చేసాక ముందే బయటకి. సెట్ అవ్వకపోయినా పర్లేదు కదా, ఇట్లా కూడా క్లాసులు చెప్పొచ్చు. అయిపోయిందా? అసెస్మెంట్ ఇయర్ ఏం రాద్దాం మీరు చెప్పండి. ఒకటి నేను చెప్పాను కదా, అసెస్మెంట్ ఇయర్ ఏం రాద్దాం? 2024-25 పీరియడ్. రాసేయండి, నీట్గా రాయాలి. రాయండి బుక్లో, అసెస్మెంట్ ఇయర్ దగ్గర రాయాలి. అయిపోయిందా? So what is the difference between previous year and assessment year? Previous year is the year which is immediately preceding the assessment year. It is also financial year, period of 12 months. It is the year in which income is earned. Assessment year is also the period of 12 months. It is also the financial year commencing from the 1st April. But it is the year in which tax is assessed and paid. Assessed and paid. Paid ఒకటే పడిందమ్మా, assessed and paid. Assess చేస్తాం కాబట్టి దానికి అసెస్మెంట్ ఇయర్ అని వచ్చింది. ట్యాక్స్ అసెస్ చేస్తాం కాబట్టి దానికి అసెస్మెంట్ ఇయర్ అని వచ్చింది. దాని ముందు ప్రిసీడింగ్ కాబట్టి ప్రీవియస్ ఇయర్ అని వచ్చింది. ప్రీవియస్ అంటే ముందు. ఎస్ఎస్డి, ఎస్ఎస్ఈ, ఎస్ఎస్ఈడి. ఎస్ఎస్ అంటే క్యాలిక్యులేటెడ్ అంటే మీనింగ్. గాట్ ఇట్? అయిపోయిందా? అందరూ రాసారా? సార్ నేనేం చెప్పాను? ప్రీవియస్ ఇయర్ అంటే 12 months అని చెప్పాను. అసెస్మెంట్ ఇయర్ అన్న ఏమని చెప్పాను? 12 months. అది ఫైనాన్షియల్ ఇయర్, ఇది ఫైనాన్షియల్ ఇయర్. బట్ ఒక చిన్న ఎక్సెప్షన్ ఉంది సార్. న్యూగా స్టార్ట్ అయిన బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ కి 12 months ఉండకపోవచ్చు. వై? ఆ ఒక్క ఇయర్, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ నుంచి 12 months ఉంటుంది ప్రీవియస్ ఇయర్ అంటే. న్యూగా స్టార్ట్ అయిన బిజినెస్లకి ప్రీవియస్ ఇయర్ 12 months ఉండకపోవచ్చు. వై? మరి ఎవరైనా స్టార్టింగ్ 1st April చూసి బిజినెస్ స్టార్ట్ చేస్తారా? నో. సో ఐ హ్యావ్ స్టార్టెడ్ ఆన్ దిస్ డేట్. వాట్ ఈస్ ద డేట్ నౌ? 28, 29th July స్టార్ట్ చేశాను. నాకు ఎండింగ్ డేట్ మాత్రం ఫిక్స్ అమ్మా. స్టార్టింగ్ డేస్ అనేది మారిపోతుంది. న్యూలీ స్టార్ట్, ఎండింగ్ డేట్ మాత్రం 31st March, అది మారదు. స్టార్టింగ్ డేట్ మాత్రం ఎక్సెప్షన్ ఉంది, 1st April కాదు. ఎవరికి? న్యూలీ స్టార్ట్ అయిన బిజినెసెస్. న్యూలీ స్టార్ట్ అయిన బిజినెసెస్ కి స్టార్టింగ్ డేట్ మే చేంజ్. 1st April ఉండకపోవచ్చు. అప్పుడు 12 months ఉంటుందా? ఉండదా? ఉండదు. ఎండింగ్ డేట్ అదే ఉంటుంది. ఎండింగ్ డేట్ అదే ఉంటుంది. అప్పుడు వాళ్ళకి ప్రీవియస్ ఇయర్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? బిగినింగ్ డేట్. దట్ మే నాట్ బి ద 1st April. అంటే మన ఎగ్జాంపుల్లో బిగినింగ్ డేట్ ఏంటి? మన ఎగ్జాంపుల్లో బిగినింగ్ డేట్ ఏంటి? ఈ రోజే కదా. ఓకేనా? సో అది ఎక్సెప్షన్ అమ్మా. ఓకే, అది ఎక్సెప్షన్. సో ఆల్ ది కేసెస్ 12 months ఉంటుంది, April to 31st March. బట్ న్యూగా స్టార్ట్ అయిన బిజినెస్ కి ఆ ఒక్క ఇయర్, స్టార్టింగ్ ఇయర్ లో మాత్రం 12 months ఉండదు ప్రీవియస్ ఇయర్. అసెస్మెంట్ ఇయర్ ఆబ్వియస్లీ నెక్స్ట్ ఇయర్ కాబట్టి 12 months ఉంటుంది, అదేం చేంజ్ లేదు. సో అది మా ప్రీవియస్ ఇయర్ అసెస్మెంట్ ఇయర్ చెప్పుకున్నాం. ప్రీవియస్ ఇయర్ చెప్పుకున్నాం. మా సర్క్యులర్ నోటిఫికేషన్స్ గురించి చెప్పుకున్నామా లేదా? ఇప్పుడు కూడా అప్డేట్ చేశాను నేను. పర్సన్ డెఫినేషన్ కూడా చెప్పుకున్నాం. ఎస్ఎస్సి, గ్రాస్ టోటల్ ఇన్కమ్, ఎగ్జామ్షన్స్, డిడక్షన్స్, టోటల్ ఇన్కమ్,
రిలీఫ్. ఆ డెఫినేషన్స్ అన్ని నేను తర్వాత చెప్తా. స్ట్రైట్ ఫార్వర్డ్ ఇక్కడికి వచ్చేయండి అమ్మా. పేజ్ నెంబర్ ఎంతో తెలియదు నాకు, మీరే చెప్పాలి. ఎలిమెంట్స్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ డెఫినేషన్స్ నేను లాస్ట్ లో చెప్తా. సో వాళ్ళకి అయిపోయినాయిలే, మీకు అవి ఏం పెద్ద కాన్సెప్చువల్ గా. 61, పేజ్ నెంబర్ 61. సో వాట్ ఈస్ లా? లాకి యాక్ట్ కి డిఫరెన్స్ ఏంటి? వాట్ ఈస్ లా? లా వర్సెస్ యాక్ట్. చెప్పే ముందు క్వశ్చన్ సెక్షన్ ఇప్పటి వరకు అయిపోయింది, ఒకసారి రివర్స్ చేద్దాం, ఓకేనా? మనం ఫస్ట్ లో సెక్షన్ నెంబర్ 1 చెప్పుకున్నాం. సో ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ని ఎలా పిలుస్తారు? ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961. టు హూమ్ ఇట్ ఈస్ అప్లికబుల్? హోల్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు ర్యాగింగ్ సెక్షన్ అన్నమాట, చక్కగా ర్యాగింగ్ చేసుకుంటాం. హోల్ ఆఫ్ ఇండియా. ఇండియా డెఫినేషన్. ఇండియా డెఫినేషన్ చూడు చూడు, చూస్తే 20 టైమ్స్ ఇంపోజిషన్. ఇండియా డెఫినేషన్ బుక్స్ మూసేయాలి. తెలీదా? పై వినలేదా క్లాసు? కొత్త ఈ రోజు వచ్చారా? దొరికారు. నాకు తెలిసి ఈ రోజు వచ్చారు. ఎవరు? లాస్ట్ అమ్మ, ఏం చేద్దాం? కూర్చో కూర్చో కూర్చో. ఏం చేద్దాం? పనిష్మెంట్, ర్యాగింగ్ పాట అంట పాడం. లేట్గా వచ్చావు కదా. నీ పేరేంటి? శ్రీనాథ్. శ్రీనాథ్ అంట పాట పాడు. సాంగ్ అంట చిన్న 2-3 లైన్స్. రాదంట. ఆయన ర్యాగింగ్ చేయమంటున్నాడు కొత్తగా వచ్చిన వాళ్ళని. ఆయన చేసాం ఫస్ట్ లో. డాన్సా? డాన్స్ అంటే డాన్స్ 2 స్టెప్పులు చాలు. ఎనీ 2 స్టెప్స్. ఏ సాంగ్ పెట్టమంటే ఆ సాంగ్ పెడతాం. వచ్చా? అది కూడా రాదంట. డైలాగ్. డైలాగ్ చెప్తాడంట. చెప్పమ్మా. డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ 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 ట్రబుల్. అంతే, బాగా చెప్పాడు. కూర్చోబెడదామా? బెంచ్ అంటే ఎక్కమ్మా. ఎందుకయ్యా నువ్వు? బెంచ్ తర్వాత చూసుకో, నువ్వు బయటికి వెళ్ళి తర్వాత చూసుకొని. లాస్ట్ బెంచ్ అబ్బాయి. బెంచ్ ఎక్కాలా? వద్దులే, కూర్చోబెడదాం. నన్ను చూసి వదిలేసి కూర్చో. రేపు చదువుకుని వస్తావా? ఆ, ఇంకెవరిని అడుగుదాం? ఇతరులను కొత్తగా వచ్చారు. ఇండియా డెఫినేషన్ కాదా? నీ పేరేంటమ్మా? పాత క్లాసులు చూడాలిగా. కొత్తగా వచ్చావు, ర్యాగింగ్ చేయాలి. ఏం చేద్దాం? ఫస్ట్ డైలాగ్ కాదు, సాంగ్. ఇబ్బంది పెట్టాలి వాళ్ళని ఇట్లా. నేను కాదు అబ్బాయి. నేను ఎందుకు ఇబ్బంది పెడతానమ్మా? సాంగ్ రాదంట. డాన్స్. డైరెక్ట్ ఇంపోజిషన్. డైలాగ్. డైలాగ్ చెప్తే ఇంపోజిషన్ ఉండదు. అది కూడా అది ఇంపోజిషన్ రాస్తావు 2 టైమ్స్ రాస్తాడంట. 20 టైమ్సా? 3 2 టైమ్స్ చాలే. సరే, 2 టైమ్స్ రాయమ్మా. నాకు పంపించింది, ఈ నెంబర్ ఉంటుంది నాది బుక్ లో, సెకండ్ సార్. నెంబర్. అమ్మా. సార్, సి బెడ్. సి బెడ్. మీరు కాదండి. యాక్చువల్లీ వీళ్ళకి కొత్తగా వచ్చారు, వీళ్ళకి పనిష్మెంట్ ఇస్తున్నా అందుకని. ఓకే. వీళ్ళు డిసెంబర్ అటెంప్ట్ అని మర్చిపోయి ఇంకా 2 డేస్ రిజిస్ట్రేషన్ అయితే ఇప్పుడు వచ్చి రిజిస్ట్రేషన్ చేయమంటున్నారు అందరూ. మాకేమో అక్కడ ఇబ్బంది అయిపోతుంది స్టాఫ్, అందుకని. వస్తున్నాను, మీ సైడ్ వస్తున్నా. అమ్మా, పర్సన్ డెఫినేషన్ కాదు కదా, కొత్తగా వచ్చావమ్మా. నీ పేరమ్మా? శ్రీదేవి. అమ్మా, ఏం చేద్దాం? నువ్వే కదా రికార్డింగ్ లో ర్యాగింగ్ చేయాలి, డాన్స్ చేయించాలి, అది ఇది అని. నీకు అయింది కదా ర్యాగింగ్. సాంగ్ అంట, డాన్స్. నువ్వు అసలు పక్కన అమ్మాయి, పక్కన అమ్మాయి నువ్వు చెప్పమ్మా. అట్లా కాదమ్మా. ఈ అమ్మాయికి పనిష్మెంట్ ఇద్దాం, కూర్చో. ఎక్కువ ఇబ్బంది పెట్టద్దాం.
సాంగ్ అంటాం. రాదని చెప్పారు ఆల్రెడీ. ఇంపోజిషన్ ఎనీ టైమ్స్ 30 3 టైమ్స్ చాలులే. ఓకే అమ్మా, 3 టైమ్స్ ఇంపోజిషన్. అడుగు, ఆ అమ్మాయిని అడుగు, ఆ అమ్మాయితో మాట్లాడు, కూర్చోమ్మా, ఏం పర్లేదు. సరే. ఏంటమ్మా నీ పేరేంటి? ఉమ్, ఏం చేద్దాం? క్వశ్చన్ అడగాలి ఫస్ట్. పర్సన్ డెఫినేషన్. ఇండియా డెఫినేషన్. ఇది కూడా వద్దు. ఎస్ఎస్సి డెఫినేషన్ కాదు కదా అది. అది చెప్పమ్మా, ఏం చేద్దాం? సాంగ్ కాదంట. డైలాగ్ చెప్పాల్సిందే. లేదంట. ఇంపోజిషన్ వద్దా? మీ ఫ్రెండా మరి? ఇంపోజిషన్ ఎనీ టైమ్స్ 2 టైమ్స్. ఇండియా డెఫినేషన్ ఇంపోజిషన్ 2 టైమ్స్. పర్సన్ డెఫినేషన్ తెలియదు కదా. ఓకే. సాంగ్ పాడమ్మా. వాళ్ళందరిని వదిలేసాం, నేను వదిలేయాం. బాగుంది, వాయిస్ బాగుంది, సాంగ్ పాడాల్సిందే. అంతా మీ ఇద్దరు ఫ్రెండ్సా? మీ ఫ్రెండ్ ఎవరున్నారు చెప్పు ఇక్కడ. అందుకనే సాంగ్ పాడదు. ఎవరు లేరు, ఎవరు ఫ్రెండ్స్ కాదు. అసలు పారిపోవాలి మొత్తం. తలుపు తీసుకుని టైం అయిపోయింది. నేను పాడతాను, నువ్వు పాడలేదు. సరే, డైలాగ్ చెప్పు. అవునా? దేవుడి పాటలైనా August 15th మీకు కల్చరల్ ప్రోగ్రామ్ తెలుసా? పెద్ద స్టేజ్ వేసి డాన్స్లు, సాంగ్లు, డీజే పెడదాం అనుకుంటున్నాం. కింద స్టడీ హాల్ వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఒక్కరోజు వదిలేసేయండి మమ్మల్ని. చెప్పమ్మా. అమ్మా ఇక్కడ మీరు స్కూల్లో ఏం పార్టిసిపేట్ చేయలేదా? డాన్స్, సాంగ్స్ ఎంతమంది చేస్తుంటారు? స్టేజ్ షోస్ ఏమమ్మా, ఏం చేస్తావు? డాన్సా? ఓకే, నువ్వు ప్రాక్టీస్ చేయమ్మా. నువ్వేం చేసావమ్మా? డాన్సేనా? యాంకరింగా? నువ్వే యాంకర్ మా దానికి. నువ్వు ఇంకొక ఎవరినో సెలెక్ట్ చేసుకోమ్మా, వాళ్ళిద్దరు చేయండి. నేను కూడా చేస్తా మధ్య మధ్యలో వచ్చి రోస్ట్ చేస్తా ఉంటా. నన్ను రోస్ట్ చేయొద్దు, ముందే చెప్తున్నా. రివర్స్ అయితే ఇప్పుడు నేను రోస్ట్ చేద్దామని మైక్ పట్టుకుని వస్తే నన్ను రోస్ట్ చేస్తారు అందరూ. సరే అమ్మా, 2 టైమ్స్ ఇంపోజిషన్. వాళ్ళిద్దరు వచ్చా. అమ్మాయి వచ్చావు కదా ఆల్రెడీ. సో కమింగ్ టు ది టాపిక్, లా వర్సెస్ యాక్ట్. సో లా ఏంటి, యాక్ట్ ఏంటి, రెండు ఒకటే కదా సార్ అంటారు. కరెక్టేనా? కానీ డిఫరెన్స్ ఉందమ్మా, చాలా డిఫరెన్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ యూ హ్యావ్ ఒక టాపిక్ తీసుకొని, సార్ ఒక పర్టికులర్ టాపిక్ గురించి ఏవైతే డిస్కస్ చేస్తాయో, ఏవైతే రూల్స్ చెప్తాయో అవన్నిటిని లా అంటారు. ఎగ్జాంపుల్ వీ హ్యావ్ ఏ ట్రాఫిక్. ఒక టాపిక్ తీసుకున్నాం, ట్రాఫిక్ సంబంధించి నువ్వు చాలా యాక్ట్ ఫాలో అవ్వాలి. ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవ్వాలి ఫస్ట్ థింగ్. ఇంకేమేమి అప్లై అవుతాయి ట్రాఫిక్ సంబంధించి? రోడ్డు మీద నువ్వు తిరగాలి అంటే ఏమేమి అప్లై అవుతాయి? ట్రాఫిక్ రూల్స్, రోడ్డు మీద తిరగాలమ్మా, దట్ ఈస్ ద థింగ్. లైసెన్స్ ఉండాలి అంటే ఇంకా హెల్మెట్ అంటే ట్రాఫిక్ రూల్స్లో అది వస్తుందిలే. యాక్ట్ గురించి చెప్పమ్మా, ఏ యాక్ట్స్? ఫస్ట్ ట్రాఫిక్ రూల్స్ సంబంధించి యాక్ట్ ఫాలో అవ్వాలి, లైసెన్స్ సంబంధించిన యాక్ట్ ఫాలో అవ్వాలి. అదే కదా ట్రాఫిక్ రూల్స్. ఈ 2 యాక్ట్లు కాకుండా ఇంకోటి ఉంటుంది. నువ్వు రోడ్డు మీద తిరగాలంటే, నువ్వు వెహికల్ వేసుకుని తిరగాలంటే దాన్ని రిజిస్ట్రేషన్ చేయించాలి కదా. ఆ రూల్స్ ఫాలో, రిజిస్టర్ చేయకపోతే నీకు అలౌ చేయడు. ఇప్పటికి ఎన్ని యాక్ట్స్ చెప్పాను నేను? 3. ఈ 3 దేని గురించి డీల్ చేస్తున్నాయి? ట్రాఫిక్. రోడ్డు మీద తిరగాలంటే ఈ 3 యాక్ట్లు ఫాలో అవ్వాలి. ఇదంతా కాకుండా అప్పుడప్పుడు ఎక్సెప్షనల్గా ఆ కలెక్టర్ గారు అప్పుడప్పుడు కొన్ని ఇష్యూ చేస్తాడు, 144 నోటీస్ అని. అప్పుడు కూడా నేను దొరుకుతానంటే కుదరదు, ఫాలో అవ్వాలి. 144 నోటీస్ ఫాలో అవ్వాలా అవసరం లేదు. సో ఇవన్నీ ఫాలో అవ్వాలి సార్. ఇవన్నీ కలిపి ట్రాఫిక్ లా అంటారు. ట్రాఫిక్ లాలో ఇవన్నీ ఉంటాయి, ఏవి అప్లికబుల్ అవుతాయి. అప్పుడప్పుడు కలెక్టర్ గారు నోటిఫికేషన్ ఆ ఏరియాకి మాత్రమే ఇస్తాడు. ఈ ఏరియాలో ఇదిగో ఈ కలర్ వేయాలి వెహికల్స్ అని చెప్పేసి. స్కూల్ బస్ అయితే ఈ కలరే ఉండాలి వెహికల్ కానీ, కాలేజ్ వ్యాన్ అయితే ఈ కలర్ ఉండాలి వెహికల్స్ కానీ, అలా కొన్ని రూల్స్ ఇష్యూ చేస్తారు కలెక్టర్ గారు. అవన్నీ ఫాలో అవ్వాలి. సో నీకు ఫౌండేషన్లో ఒక సబ్జెక్ట్ ఉంటుంది, బిజినెస్ లాస్ అని. ఏంటది? నువ్వు ఇండియాలో బిజినెస్ చేయాలంటే ఒక యాక్ట్ ఫాలో అవ్వాలా, చాలా యాక్ట్స్ ఫాలో అవ్వాలా? చాలా. ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ ఫాలో అవ్వాలి, కంపెనీస్ యాక్ట్ ఫాలో అవ్వాలి, కంపెనీ అయితే సేల్ ఆఫ్ గుడ్స్ యాక్ట్ ఫాలో అవ్వాలి. ఇవన్నీ కలిపి ఏమన్నాం మనం? బిజినెస్ లా. ఏంటమ్మా అది? ఇప్పుడు యాక్ట్ అనేది బ్రాడర్ టర్మా, లా అనేది బ్రాడర్ టర్మా? లా. లా includes most of the acts. Law is the thing which discussed with one single item or topic.
ఒక టాపిక్ గురించి, ఒక యాక్టివిటీ గురించి, ఒక పర్టికులర్ థింగ్ గురించి లా అనేది డిస్కస్ చేస్తుంటుంది. అందులో చాలా యాక్ట్స్ ఉంటూ ఉంటాయి. దాన్ని బిజినెస్ లా అంటారు. అంటే నువ్వు ఇండియాలో బిజినెస్ చేయాలంటే ఇవన్నీ ఫాలో అవ్వాలి. దాని మొత్తాన్ని కలిపి బిజినెస్ లా అన్నాం. సేమ్ అలాగే ఒక ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి ఇవన్నీ ఫాలో అవ్వాలి. మొత్తాన్ని కలిపి ఏమన్నామమ్మా మనం? ఇన్కమ్ ట్యాక్స్ లా. అమ్మా, ఇన్కమ్ ట్యాక్స్ లాకి ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ కి డిఫరెన్స్ ఉందా? అందరు చెప్పాలి. ఇన్కమ్ ట్యాక్స్ లాకి ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ కి డిఫరెన్స్ ఉందా? ఎస్ సార్. ఏంటి సార్ ఆ డిఫరెన్స్? ఇన్కమ్ ట్యాక్స్ లాలో ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ వస్తుంది, దాంతోపాటు ఇంకా చాలా వస్తాయి. అదొకటే వస్తుందా? ఫినాన్స్ యాక్ట్ 2023 ఫాలో అవ్వాలి, ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ ఫాలో అవ్వాలి, సర్క్యులర్స్ నోటిఫికేషన్స్ ఫాలో అవ్వాలి, కేస్ లాస్ కూడా ఫాలో అవ్వాలి. ఏం ఫాలో అవ్వాలి? కేస్ లాస్. ఇవన్నీ కలిపి నేను ఏమంటున్నానమ్మా? ఇన్కమ్ ట్యాక్స్ లా. ఈజ్ దర్ ఎనీ డిఫరెన్స్ బిట్వీన్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ అండ్ ఇన్కమ్ ట్యాక్స్ లా? డిఫరెన్స్ ఉందా? ఎస్. ఏది బ్రాడర్ టర్మ్ అమ్మా? ఇన్కమ్ ట్యాక్స్ లా, విచ్ ఇన్క్లూడ్స్ యాక్ట్. ఇండియాలో ఇన్కమ్ ట్యాక్స్ నువ్వు క్యాలిక్యులేట్ చేయాలి ఆర్ పే చేయాలంటే ఓన్లీ యాక్ట్ ఫాలో అవుతావు నువ్వు. ఇంకా ఏది ఫాలో అవుతావు? చెప్పాలి అందరూ. ఫినాన్స్ యాక్ట్ 2023 ఫర్ ది ట్యాక్స్ రేట్స్, ఇంకా ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ 1962, ఇంకా ఇష్యూడ్ బై సిబిడి, ఇంకా 2 టైప్స్ ఆఫ్ కోడ్స్ ఉంటాయి అమ్మా. హెచ్సి అంటే ఏంటమ్మా? ఎస్సీ అంటే ఏంటమ్మా? సార్, అంటే నేను ఇప్పుడు ఆన్సర్ చేసేటప్పుడు ఓన్లీ యాక్ట్ ఫాలో అవ్వాలా, ఇవన్నీ కూడా ఫాలో అవ్వాలా? ఆన్సర్ చేయటం అంటే ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేయటం, అదే కదా. ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేసి ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేయటం, ఇవన్నీ ఫాలో అవ్వాలి. అంటే నువ్వు ఎగ్జామ్లో ఆన్సర్ రాసేటప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ లా ఫాలో అయ్యి ఆ లాలో ఏది యూజ్ చేసి నువ్వు ఆన్సర్ క్యాలిక్యులేట్ చేస్తున్నావు అవన్నీ కోట్ చేయాలి. అందుకని నువ్వు ప్రతి ఆన్సర్లో యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961, యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ 1962 ఈ పాయింట్ వాడాను, యాజ్ పర్ దిస్ కేసులో ఈ పాయింట్ వాడానని క్లియర్గా అక్కడ మెన్షన్ చేస్తావు. ఓన్లీ ఇన్కమ్ ట్యాక్స్ ఉంటే అదొకటే రాస్తావు హెడ్డింగ్ లాగా. నువ్వు ఆన్సర్ చేసేటప్పుడు ఓన్లీ ఇన్కమ్ ట్యాక్స్ ఫాలో అవుతావు, ఇవన్నీ కూడా ఫాలో అవుతావా? కానీ మేజర్గా 90% ఆఫ్ ది ఆన్సర్ దేని ప్రకారం ఉంటుంది? ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్. మిగతాయి చాలా చాలా తక్కువ ప్లేసెస్లో వస్తాయి. సో అది విషయం. సో వాట్ ఈజ్ ఇన్కమ్ ట్యాక్స్ లా? చాలాసార్లు అడిగాడు క్వశ్చన్. లాస్ట్ అటెంప్ట్ ఎంసీక్యూ కూడా అడిగాడు. ఏమేమి వస్తాయి ఇన్కమ్ ట్యాక్స్ లాలో చెప్పమ్మా. అది బాగా చెప్పారు. ఎలా అంటే మార్కెట్కి వెళ్తే టమాటా, యాపిల్, బనానా, టీ షాప్లో టీ లాగా కోరస్లో చెప్పాలి. పక్కన పిల్లలందరూ అరే మా సీనియర్స్ ఎంత బాగా చెప్తున్నారు అని అనుకోవాలి ఫౌండేషన్ వాళ్ళు. ఇప్పుడు స్టార్ట్ చేయనా నీట్గా? ఆగండి, ఎందుకని మంచిది. మీరు ఆగండి అమ్మ, వీళ్ళు చెప్తారు. వద్దు, వీళ్ళు చెప్తారు, వీళ్ళు బాగా చెప్తారు. మీరు బాగా చెప్పండి, మీరు సైలెంట్ ఉండండి. స్టార్ట్. స్టార్ట్. చండాలంగా చెప్పారు. వాళ్ళు బెస్ట్ ఫౌండేషన్ వాళ్ళు, నిజం బాగా చెప్తున్నారు అసలు. అందరు కలిసి చెప్పండి. 1 2 3 అంటాను, కోరస్లో చెప్పాలి. 1 2 3. ఎలా ఉందో తెలుసా? ఏ ఫర్ యాపిల్. ఏం చేసినా కామెంట్ చేస్తారు సార్ అంతే. మీరు నన్ను రోజు చేయరా? మీరు నన్ను కామెంట్ చేయడా? చేస్తారు కదమ్మా. క్లాస్ అయిపోయిన వెంటనే కామెంట్. ఇదేదో పెట్టుకుని అది వస్తే కామెంట్ చేస్తా, అచ్చం గుడ్డోళ్ళలా ఉన్నారు రా సార్. అన్నీ వినిపిస్తాయి నాకు, అది వినపడినట్టు. నేను ఊరికి స్టైల్ కోసం పెట్టుకోవాలా, వాళ్ళు పెట్టుకోమన్నారని పెట్టుకున్నా, డస్ట్ పడకూడదు కదా. దానికి కూడా కామెంట్ చేస్తారు అసలు. సరే, మంచి పిల్లలు మా పిల్లలు. నన్ను చేయండి అమ్మ, బయట వాళ్ళని చేయొద్దు, తంటారు మళ్ళీ. నన్ను కామెంట్ చేయండి, ఏం పర్లేదు. సరే, మా మిగతా డెఫినేషన్స్ వాళ్ళకి అయిపోయినాయి. నేను తర్వాత చిన్నగా వచ్చి చెప్తాను. యాక్చువల్లీ అందులో కూడా చాలా వరకు అయిపోయినాయి. లిస్ట్ 1, లిస్ట్ 2, లిస్ట్ 3 చెప్పుకున్నావా లేదా?
సో ఊరికే రివిజన్ అనమాట. సో ఇక మిగతావన్నీ మనం తర్వాత చెప్తాను మీకు సాటర్డే అలాగా, ఈ సాటర్డే. సో కమింగ్ టు ట్యాక్స్ రేట్స్, డైరెక్ట్గా ట్యాక్స్ రేట్స్ దగ్గర వచ్చారు. నువ్వు ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేయాలంటే, ఇన్కమ్ ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఫస్ట్ ఇన్కమ్ ఉండాలి. ఏమి ఉండాలమ్మా ఫస్ట్? ఇన్కమ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది నెక్స్ట్ చాప్టర్స్. ఈ చాప్టర్లో మనం ట్యాక్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే క్వశ్చన్లో ఏమి ఇచ్చేస్తాడు నీకు? ఇన్కమ్. నెక్స్ట్ చాప్టర్స్ అన్ని ఏంటి? ఇన్కమే క్యాలిక్యులేట్ చేయాలి నువ్వు. ఈ చాప్టర్లో ఏం క్యాలిక్యులేట్ చేయడం నేర్చుకుంటున్నావు? ట్యాక్స్. అంటే క్వశ్చన్లో ఏమి ఇచ్చేస్తాడు నీకు? ఇన్కమ్. నువ్వేం క్యాలిక్యులేట్ చేయాలి? ట్యాక్స్. రిమైనింగ్ చాప్టర్స్ అంతా ఏంటి మరి? ఆ క్వశ్చన్లో ఇచ్చిన ఇన్కమ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది రిమైనింగ్ చాప్టర్స్. అర్థమైందా? జనరల్గా ఎవడైనా సరే ఇన్కమ్ చెప్పిన తర్వాత ట్యాక్స్ ఎలా చేయాలో చెప్తారు. మనం అలా కాదు. ఈ ట్యాక్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో ముందు చెప్పేస్తాం. మిగతా చాప్టర్స్ అన్ని ఆ ఇన్కమ్, నీ క్వశ్చన్లో ఇచ్చాను చూడు, ఆ ఇన్కమ్ అది ఎలా వచ్చిందో రిమైనింగ్ చాప్టర్స్ అన్ని చెప్తాం. అంటే ఈ చాప్టర్లో నువ్వేం నేర్చుకోబోతున్నావు? ట్యాక్స్ క్యాలిక్యులేషన్, నాట్ ఇన్కమ్ క్యాలిక్యులేషన్. అంటే నీ క్వశ్చన్లో ఏమి ఇచ్చేస్తాం? ఇన్కమ్. నువ్వేం క్యాలిక్యులేట్ చేయాలి? ఇన్కమ్ నుంచి ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేయడానికి నీకు ఏం కావాలమ్మా? ట్యాక్స్ రేట్స్. ఎంత నాకు ట్యాక్స్ రేట్ అనేది కావాలి. ఓకేనా? ఈ ట్యాక్స్ రేట్స్ 2 టైప్స్ ఉంటాయి, నార్మల్, స్పెషల్. నార్మల్ ట్యాక్స్ రేట్స్ అంటే ఎవ్రీ ఇయర్ చేంజ్ అవుతాయి. ఏమవుతాయి అమ్మా? ఇది చేంజెస్ బై ఎవ్రీ ఇయర్. ఎవ్రీ ఇయర్ చేంజ్ అయ్యే వాటిని ఏ యాక్ట్లో చెప్తాం మనం? చెప్పాలి అందరూ. ఎవ్రీ ఇయర్ చేంజ్ అయితే వాటిని ఏ యాక్ట్లో చెప్తాం? ఫైనాన్స్ యాక్ట్. బట్ దట్ బికమ్స్ ద ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ తర్వాత. సో స్పెషల్ అనేది ఫిక్స్డ్గా ఉంటాయి అమ్మా, చేంజ్ అవ్వవు. అవి తక్కువ ఉంటాయి, చాలా స్పెషల్ ఇన్కమ్స్కే ఉంటాయి. అవి నార్మల్ ఇన్కమ్స్కి ఉండవు. స్పెషల్ ఇన్కమ్స్ అంటే ఏమేమి ఉంటాయి సార్? అప్పుడప్పుడు వచ్చే ఇన్కమ్, క్యాపిటల్ గెయిన్ స్పెషల్గా ఉంటుంది అది. సో అది స్పెషల్ ఇన్కమ్స్. లాటరీ, బెట్టింగ్, గ్యాంబ్లింగ్, గేమ్ షోస్, ఇవన్నీ స్పెషల్ ఇన్కమ్స్ అంటాయి. నార్మల్ నేచర్తో ఉండవు ఇవి. వాటికి స్పెషల్ ట్యాక్స్ రేట్స్ అప్లై చేస్తాం. అవి చేంజ్ చేయం ఇక, అంతే. అవి చేంజ్ అవ్వవు కాబట్టి ఏ యాక్ట్లో చెప్పుకుంటారు వాటిని? ఇన్కమ్ ట్యాక్స్. అఫ్కోర్స్ ఏదైనా ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లోనే చెప్తారు. ఎవ్రీ ఇయర్ చేంజ్ అయ్యే వాటిని ఫైనాన్స్ యాక్ట్ అని సపరేట్ చేస్తారు అంతే. అంటే నీకు నార్మల్ ట్యాక్స్ రేట్స్ ఏ యాక్ట్లో చెప్తారు? ఫినాన్స్ యాక్ట్. స్పెషల్ రేట్స్ ఫస్ట్ ఏజ్ చెప్పండి మీకు. మీరంటే నాకు ఇష్టం కాబట్టి మీరు ఏది అడిగితే అది ఫస్ట్ చెప్తా. ఫస్ట్ ఏజ్ చెప్పుకుందాం. చెప్పండి అమ్మా, ఫస్ట్ ఏజ్ చెప్పుకుందాం. అదే నార్మల్ ట్యాక్స్ రేట్స్ చెప్పుకుందాం, ఫస్ట్ స్పెషల్ ట్యాక్స్ రేట్స్ చెప్పుకుందామా? మా జాగ్రత్త చూసి చెప్పండి. మీరంటే నాకు ఇష్టంగా, మీరు ఏది అడిగితే అదే చెప్తాను. ఫస్ట్ ఏజ్ చెప్పుకుందాం. సరిగా చూసి చెప్పండి. ఫస్ట్ ఏజ్ చెప్పుకుందాం. నార్మల్ ట్యాక్స్ రేట్సా? ఓకే, రైట్. సో మీరు అడిగారు కాబట్టి నేను అదే చెప్తాను. సో అది చెప్పే ముందు మీరు అందరు రేపు అందరూ పాత వాళ్ళు కూడా కొత్త వాళ్ళు కూడా పర్సన్ డెఫినేషన్ చదువుకురండి అమ్మ. అందరూ మిగతా చదివినా చదువుకున్నా ఏ చదువుకురండి? పర్సన్. అప్పుడే మీకు ఇవన్నీ అర్థం అవుతాయి. వాళ్ళలో కుక్కలకి సపరేట్గా చెప్పుకుంటూ వెళ్తాను. మీరు అడిగారు కాబట్టి నేను నార్మల్ ట్యాక్స్ రేట్స్ చెప్తాను, ఓకేనా? తర్వాత స్పెషల్ ట్యాక్స్ రేట్స్ చెప్తాను. రేపు క్లాస్ ఉంది. నేను ఈ హాలిడేని ఇప్పుడు చూసుకొని ఇస్తాను. రిజిస్ట్రేషన్ ఎక్స్టెన్షన్ డేట్ చెప్తే అప్పుడు చూద్దాం. చెప్పలేదంటే మరి కష్టమే కదా. ఈ 2 days అసలు హాలిడేస్ ఉండవమ్మా. ఈ రిజిస్ట్రేషన్ డేట్ కంప్లీట్ అయ్యేంత వరకు హై అలర్ట్. ఎవరైతే హ్యాండ్ రైజ్ చేశారో వాళ్ళు ఫాలోఅప్ చేసుకోండి. ఈవినింగ్కి నాకు అప్డేట్ ఇవ్వండి. ప్రతాప్ సార్తో ఫాలోఅప్ చేసుకోండి. డాక్యుమెంట్స్ అన్ని క్లియర్గా పెట్టండి. మొబైల్ నెంబర్ పర్మనెంట్ది ఇవ్వండి. ఈమెయిల్ ఐడి కూడా పర్మనెంట్ది ఇవ్వండి, ఓకేనా? సో మిస్టేక్స్ ఏం లేకుండా 1-2 సార్లు చెక్ చేసుకోండి, రైట్? అవన్నీ ప్రాపర్గా ఉంటే మీకు బుక్స్ ఎర్లీగా వచ్చేస్తాయి, రైట్? సో ఇప్పుడు ఏంటి 12 తర్వాత? ఓకే, రైట్. సార్ వస్తారు. సో రేపు ఒక్కరోజు, రేపటితో రేపు ఇంకొక 1 hour కూడా అడిషనల్ వేసుకుని మళ్ళీ ఉందా నా క్లాస్ ఇవాళ? రేపు మాత్రం 2 classes ఉంటాయి అమ్మా. రేపటితో మీకు వాళ్ళతో మెర్జ్ అవడానికి, వాళ్ళు ట్యాక్స్ రేట్స్ వరకు వచ్చారు, వాళ్ళతో మెర్జ్ అవుతారు. సో ఐ థింక్ డే ఆఫ్టర్ టుమారో మీకు మెర్జ్ అవ్వచ్చు. మేబీ రిజిస్ట్రేషన్ తర్వాత అయినా మెర్జ్ అవ్వచ్చు. 31st తర్వాత మెర్జింగ్ ఉంది, ఓకే? ఈ లోపల ఎవరైతే కొత్తగా జాయిన్ అయ్యారో వాళ్ళు పాత క్లాసెస్ అన్ని వినేసేయాలి, ఓకే? బాయ్. బాయ్ కాదు, సార్ వస్తారు. వాటర్ బ్రేక్ ఏమైనా ఉంటే ఫాస్ట్గా తీసుకుని వచ్చేయండి అమ్మా. ఫాస్ట్ వాటర్ బ్రేక్ తీసుకొని ఫాస్ట్గా. 2 minutesలో ఉండాలి క్లాస్లో ఎవరైనా సరే. 2 minutes తర్వాత ఎవరు వచ్చినా ఆపేయటమే. వెళ్ళండి, బ్రేక్ వెళ్ళండి ఎవరైనా ఉంటే. నేను అసలు రికార్డింగే స్టార్ట్ చేయలేదు. రికార్డింగ్ స్టార్ట్ చేయలే, నాకేం కనపడలా.
స్టార్ట్ చేశాను కానీ ఆఫ్ చేసా. ఉంది చూసుకోమని జాగ్రత్త, నాకు అసలు ఏం కనపట్లేదు సిస్టమ్.